చదవాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త బాగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాము. దయచేసి సహకరించండి. ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చింది. అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికే ఇంచుమించు 12 గంటలయ్యింది. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకు ఏమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయన్ని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరం రాకుండుకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించారు గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెకు ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవారని. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుతుంది, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలననియు ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనియు ఆయనను ఏమీ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యములకు దేవుడు తన పరిశుద్ధాత్మను జతచేయును గాక. ఈరోజు వర్తమానం పేరు ఏమిటంటే సమరయ స్త్రీ దాహం తీర్చిన యుగముల బండ. సమరయ స్త్రీ దాహం తీర్చిన యుగముల బండ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మా గొప్ప దేవుడ, మా ప్రభు యేసుక్రీస్తు మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుతున్నాం దేవా. ఇదిగో నాయన, ఈ గృహమును నాయన బట్టి నీకు వందనాలు. ఈ గృహంలో ఉన్నటువంటి నాయన కుమారుడు తిమోతి గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కూడికను బట్టి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు.
ఇదిగో తండ్రి, నేను ఇంతవరకు పాటలు పాడి నీ స్తుతించి గణపరిచాము, నిన్ను ఆరాధించాము దేవా. నీ వాక్యము కొరకు మేము ఆకలిగా ఉన్నాము, నీ వాక్యము కొరకు మేము దాహము కొని ఉన్నాము. నీవే దిగి వచ్చి ప్రభువా మా దాహమును తీర్చమని ప్రభువా, మమ్మల్ని తృప్తి పరచమని ప్రభువా నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాము. ఈ కూటానికి ఆటంకంగా పనిచేయాలని చూస్తున్న ప్రతి వ్యతిరేకత, మా శరీర బలహీనతలు, ఈ వాతావరణము, ఈ చుట్టూ ప్రతికూల పరిస్థితులన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. ప్రభు అని సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి కొంతమందిని మీరు స్వస్థపరచండి. ఎవరైతే రోగులుగా వచ్చారో వారిని స్వస్థపరచండి, సమస్యల్లో వచ్చారో వారిని విడిపించండి, హృదయ రహస్యాలు బయట పెట్టినామని. ఈ కూడిక నీ నామ మహిమార్థమే జరిగించండి. ఈ కుటుంబాన్ని దీవించండి, సేవకులను దీవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. దావా నేను సిద్ధపరచుకుంది నీకు ఆటంకము, దాన్ని పక్కకు తొలగించావు. నీవే ఒక వర్తమానాన్ని సిద్ధపరచుకుందుకు నీకు వందనాలు. నీవే మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోండి. కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధులందరికీ మరొకసారి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ చాలా మందికి నేను తెలుసు, అలాగే నేను తెలియని వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనందరికీ ఒక ఆయన తెలుసు. ఎంతమంది తెలుసు చెప్పండి? మనందరికీ ఒక ఆయన తెలుసు. ఆయన ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనని బట్టి ఇక్కడ మనం సమకూడాము. మరి నేను వాక్యం బోధిస్తున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాటిని మరి ఆలోచన చేయని తప్పితే తొందరపడద్దు. ఎందుకంటే మనం మాంసం తింటున్నప్పుడు ఏమవుతాయి చెప్పండి? అందులో దుమ్ములు కూడా వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మాంసం అంతా విసిరిపాడేవి, కానీ ఆ దుమ్ములను పక్కన పెట్టి మాంసాన్ని తీసుకున్నట్లుగానే నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీకు ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, ప్రేమగా అడగండి తప్పితే తొందరపడొద్దని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. మంచిది. మరి ఈ స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు పాస్టర్ నిశ్చల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వారిని బట్టి ఇక్కడికి నేను రావడం జరిగింది. వారంతో నన్ను ప్రేమించి మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. ఇక్కడ మరి పాస్టర్ ప్రసన్న గారు ఉన్నారు, ప్రార్థించారు, వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే మరి పాస్టర్ గారు గాబ్రియల్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు. నాతో వచ్చిన నా సహోదరులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గాబ్రియల్ గారికి, మరి సోదరుడికి, కొత్తగా వస్తున్న మా సహోదరుడికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ఈ కుటుంబానికి దేవుడు తన సమాధానాన్ని కలిగించును గాక. తన సహోదరి పాట పాడుతూ మరి షాలోం గురించి పాట పాడారు. మరి ఆ షాలోం దేవుని సమాధానము ఈ కుటుంబానికి, కూడి వచ్చిన వారికి కలుగును గాక. మరి ఎప్పుడు చదువుకున్నటువంటి, మనం ఎప్పుడు విన్నటువంటి ఒక లేఖనం కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏముండదు వినడానికి. బాగా అర్థమయ్యే రీతిలోనే ఆ విషయాలు నేను చెప్పేదానికంటే మీరు ఎప్పుడో చదివారు కాబట్టి ఆల్రెడీ మీకు తెలుసవి, కనుక మీకు తెలియదని నేను ఇక్కడ నిలబడలేదు. కానీ మరి దేవుని కృపను బట్టి మరి ప్రతి కూటమిలో వాక్యము లేకుండా ఉండకూడదని కొద్దిగా వాక్యం చెప్పడం అంతే. హల్లెలూయా. కనుక నాకంటే శ్రేష్టమైన విషయాలు మీరు ఎరిగిన వారు అయినప్పటికీ దేవుని సేవకుడు బోధిస్తే తప్పనిసరిగా అందులోంచి దేవుడు ఏదో మాట్లాడతాడు. ప్రియులారా, మరి ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ మనం చదువుకున్నాము లేఖనములో ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చింది. మరి అలా రాయబడింది బైబిల్. కనుక మరి మాకు కూడా ఈ యొక్క ప్రాంతం పేరేంటంటే ఎదరాడ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. లేకపోతే మాకు సొంతంగా పని ఏమీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఎన్నికలో ఉన్నటువంటి దేవుని పిల్లలుంటే ఆయన వెళ్ళవలసి వస్తారు తప్పితే ఆయనకి ఏమీ పని ఏమీ లేదు. ఈ భూమి మీదకి వచ్చి ఏ ఏ ప్రాంతాలు మరి ఏవేవో గొప్ప ప్రాంతాలని అవన్నీ చూసుకుంటా మంచి మంచి ప్లేసులన్నీ సందర్శించవలసిన పని లేదు. కానీ జగత్తుకు పునాది వేయబడకుండా దేవుడు ఎవరినైతే ముందే ఎన్నుకున్నాడో వారు ఒకవేళ పాపములో ఉన్నా, శాపములో ఉన్నా, మరి వేరే జీవితాలు జీవిస్తున్నా వారిని విడిపించడానికే ఆ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. అంతేనా? హల్లెలూయా. కనుక వేరే పని ఆయనకి ఏమీ లేదు. సైట్ టు సీయింగ్ ఆయన రాలేదండి. మరి ఒక చారిత్రాత్మకమైన ప్రాంతాలు చూస్తాను నేను అని చూడడానికి రాలేదు. ఆయన సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చినంటే ఒక ఆమె ఉంది అక్కడ, ఉందంటారా? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఆమె కొరకు వచ్చి ఉంటే మరి ఆ దేవుడిని మనం సేవిస్తుంటే ఆ దేవుడు మన గ్రామం కూడా వచ్చాడా? ఆయన ఈ రాత్రి నీ కొరకు వచ్చాడా? కొంతమందికి ఏంటంటే మరి అర్థం కాదు.
ఆయన వచ్చాడు నీ కొరకు ఖచ్చితంగా. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు ఆయన. కనుక వాక్యము నీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఆ వాక్యం ఏమైందంట? శరీరధారి అయింది, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించింది. కనుక ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరంలో ఉన్నాడు. మరలా ఇప్పుడు ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు మీతోను మీలోను యుగ సమాప్తి వరకు ఉంటానన్నాడు. ఇప్పుడు ఆయన మన గ్రామానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చాడంటే ఆయన వెళ్ళవలసి వచ్చిందంటే ఎవరినో బలపరచడానికి, ఎవరినో సమస్య నుంచి విడిపించడానికి. ఒకవేళ ఎవరైనా ఇక్కడ రోగులు ఉండొచ్చు, దేవుడు వారిని స్వస్థపరచడానికి వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా. ఎవరో సమస్యల్లో ఉండొచ్చు, వారిని విడిపించడానికి వచ్చాడు ఆయన. నీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తలు సాధ్యమే. 100 మంది కూటమి పాటలు అయిపోతే నిద్రపోతారండి. ఎందుకంటే 20 పాటలు పాడిన తర్వాత మరి మెల్లిగా పాస్టర్ గారు వస్తాడు. అప్పటికే మరి చాలా చక్కగా కూటానికి ముందే భోజనాలు అయిపోతాయండి కొన్ని చోట్ల. అయ్యగారికి అమ్మగారికి పిల్లలకి మొత్తం అందరూ పెట్టేసిన తర్వాత అయ్యగారు కూర్చుంటారు, అమ్మగారు కూర్చుంటారు, అయ్యగారి పిల్లలు కూర్చోరు మళ్ళీ కొన్ని చోట్ల. ఇక అర్థం ఉందండి. కనుక మరి 20-30 పాటలు అయిపోయిన తర్వాత అయ్యగారు ఏదో 2 మాటలు చెప్తుంటే వినలేక కొంతమంది మెల్లిగా జారుకుంటారు, వెళ్ళిపోతారు, నిద్రపోతూ ఉంటారు, లేకపోతే వాట్సాప్ మెసేజ్ ఏదో చేసుకుంటా ఉంటారు అనమాట. కానీ ఇక్కడ అలాంటి ప్రజలు రాలేదని నేను అనుకుంటున్నాను. వాక్యం కొరకే వచ్చారు. కొద్దిసేపు మీరు వాక్యం వింటారని నమ్ముతున్నాను. ఆయన సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చాను. హల్లెలూయా. ఓ మరి ఇక్కడ మనం చదువుదాం ఇప్పుడు. సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. హల్లెలూయా. ఓల్డ్ టెస్టమెంట్ లో ఆయన అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, యోసేపుతో ఉన్నాడు. ఆ ప్రాంతాలన్నీ ఇప్పుడు శరీరంలో ఉన్నాడు. కానీ మరి అప్పుడు ఎలా ఉన్నాడు? ఓల్డ్ టెస్టమెంట్ లో అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో ఉండి ఓ నిత్యముగా దేవుని పిల్లారా వారితో మాట్లాడిన దేవుడు ఆయన. ఇప్పుడు శరీరము దాల్చుకుని అక్కడికి వచ్చినప్పుడు ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీకు అర్థమవుతుందా దేవుని పిల్లారా? ఓ మరి అబ్రహాముతో మాట్లాడాడు సింధూర వనంలో, ఆయన శరీరం దాల్చుకుని రాలేదా? ఓ మరి శరీరధారి ఆ సింధూర వనంలో అబ్రహాము దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు యాకోబు దగ్గరికి వచ్చి యోసేపులకి ఇచ్చిన బావి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు దేవుని పిల్లారా. ఆయన ఓల్డ్ టెస్టమెంట్ లో ఇప్పుడు పాత నిబంధనలో వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యం ఇప్పుడు శరీరధారి అయింది. నిజమేనంటారా? మనుషుల మధ్యలో ఉన్నాడు. ప్రజలు నమ్మడానికి కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. అదే దేవుడు ఇప్పుడు ఆత్మస్వరూపుగా ఉన్నాడంటే నమ్ముతారా? ఆయన ఇక్కడికి వచ్చాడంటారా? వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చినటువంటి బావి, ఆ బావి దగ్గరికి వచ్చాడంట. ఏంటో ఎందుకు వచ్చాడో? ఓ మరి ఆయన పని పట్ల లేక రాలేదండి. హల్లెలూయా. ఆయన ఏదో ఒక కారణం ఉండే ఉంటది, అక్కడ ఆయనకు ఒక ఉద్దేశం ఉండే ఉంటది. అక్కడికి వచ్చాడు ఆయన. అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వలన అలసిన ఆ రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. ఆయన అలసిపోయాడంట. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోవడం. ఆయనకి అలస్తే రాదు. చాలా మంది అన్నారు ఆయన్ని. అదిగో సముద్రం లోపల ఆయన నిద్రపోతున్నాడు, ఎక్కడ? పడవలో. ఆయన దేవుడు ఏంటి మానవుడు అని అనేటప్పటికి దెయ్యం అంటుందంట ఆయన నిద్రపోతున్నాడు అందరి వలే, ఆయన మానవుడు అని చెప్పిందంట. అప్పుడు ఒక 10 నిమిషాలు ఆగు, నువ్వు ఆయన ఎవరో చూపిస్తాను. ఎవరికి మహిమ కలుగును గాక. వెంటనే ఆ యొక్క పొడవుగా ఉన్నటువంటి, ఎందుకంటే నాజీరు కాబట్టి, ఇప్పుడు ఏదో యవనస్తులాగా పొడవుగా జుట్టు, ఇప్పుడు పొడవు జుట్లు స్టైల్ పోయిందంతా కూడా. ఇప్పుడు జుట్లు అందేంటి? దెబ్బ కటింగ్ చేసేసి నాట్ ఎట్టుకోవడం అనమాట. నిజమా కదా? సరే, ఇప్పుడు ఆయన నాజీరు కాబట్టి పొడవుగా మరి జుట్టు ఉంది. ఆ జులపాలని, ఆ జుట్టుని కొంచెం గాలి మరి ఎక్కువ వేస్తాడు, వెనక్కి వేసుకుని హల్లెలూయా ఆ గాలితో మాట్లాడాడు. వాగిపక్కడలాగా నిమ్మలమో ఉన్నాడు. ఆయన నిద్రపోయినప్పుడు మానవుడిగా కనపడతాడు, కానీ ఆ తుఫాను ఆపినప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆకలిగా ఉన్నాడంట, మానవుడిగా కనపడతాడు. మరి అదే సమయంలో దేవుని పిల్లారా ఆ చెట్టును శపించాడు. ఆయన తక్షణమే ఎండిపోయింది. అప్పుడు ఆయన దేవుడు, ఆయన లాజరు సమాధి దగ్గర ఆయన ఏడ్చాడు. ఏడుస్తున్నాడండి మీ దేవుడు. ప్రేమ
ఏడుస్తున్నాడు మానవుడు. హల్లెలూయా. 5 minutes ఆగొచ్చుగా, తొందర ఎందుకు? ఆయన గురించి విమర్శించే ఈ విమర్శకులకి మరి శిలువ మీద 3 మేకులు తీసుకోలేదంట మన దేవుడు. అలా తీసుకుని ఉంటే మనకు రక్షణ లేదు. మీకు అర్థమైందా? కనుక ఆయన ఏమైనా చేయగల సమర్థుడు ఆయన. కానీ ఏడుస్తున్నాడు ఏంటి ఆయన అడిగేటప్పటికి ఆయన మరి నిత్యంగా లాజరు బయటికి రా అని పిలిచాడు. ఆ బయటికి పిలిచినప్పుడు లాజరు బయటికి ఎప్పుడైతే వచ్చాడో ఆయన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు అలసిపోయి కూర్చున్నాడంటే ఎవరి కొరకు ఆయన అలసట? తన ఎన్నుకోబడిన బిడ్డల కొరకు ఆయన అలసిపోతా ఉన్నాడు. ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడా లేదా? దినమెల్లా తన చేతులు చాపి ఆయన పిలుస్తూనే ఉన్నాడు తన పిల్లలు. ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడంట? జర్నీ. ప్రభు అయిన యేసుక్రీస్తు జర్నీ. దేవుడికి ఒక జర్నీ ఉంది. మరి ఆయన పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోకి జర్నీ చేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మరూపుగా ఉన్న ఆయన, మహాపెద్ద ఆత్మగా ఉన్న ఆయన వాక్య దేహంలోనికి జర్నీ చేశాడు ఆయన. మరలా ఆయన మానవ దేహంలోకి జర్నీ చేశాడు ఆయన. మరి బైబిల్ ఉన్నటువంటి ప్రతి కాలంలో ఆయన ప్రయాణం చేస్తూ, ప్రయాణం మీన్స్ ఏమిటి? తన ప్రవక్తలు పంపించి, తన సేవకులు పంపించి, ఆ సేవకుల ద్వారా వాక్యం మాట్లాడటము, ఆయన ప్రయాణం చేయడం దేవుడు పిల్లలు. ఆయన పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోకి ప్రయాణం చేశాడు. ఆయన కొత్త నిబంధన నుంచి ఇప్పుడు వధువు కాలంలోకి ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి చేసి తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఆయన అలసి ఉన్న రీతిగానే ఆ బావి వద్ద కూర్చుండేది. హల్లెలూయా. ఏమండి, జీవజలపు ఓట ఒక భౌతికమైన ఓట దగ్గర కూర్చుంది. మరి ఇశ్రాయేలుకి 20 లక్షల మంది 30 లక్షల మందికి ఆ అరణ్యములో దాహము తీర్చినటువంటి అసలైన బావి, అసలైన బండ మామూలు బండ దగ్గర కూర్చుంది. ఒక విధంగా ఈ బావికి కనుక మాటలు వచ్చి ఉంటే, నిజమేనా? ఒకవేళ మాటలు లేదు, మాట్లాడుకున్నట్టుగా లేదు, ఒకవేళ మాటలు వచ్చి ఉంటే ఏమని ఉంటుంది? సార్ మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి? మీరే కదా నిత్య జీవపు ఓట్లు కలవారు మీరు. హల్లెలూయా. మీ దగ్గర చాలా అద్భుతమైనటువంటి వాటర్ ఉంది కదా సార్. కొంచెంసేపు మౌనంగా ఉండు. నిన్ను వాడుకుంటాను, ఒక వ్యక్తిని నేను రక్షించుకుంటాను. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేస్తాడా? చిన్న బావిని ఆయన వాడుకున్నాడు. చిన్న మట్టి పాత్రలు కూడా దేవుడు వాడుకున్నాడు. రాతి బాణలు వాడుకోలేదా దేవుడు? రాతి బాణలు వాడుకుని ఆ కానాను దేశంలో అద్భుతాలు జరిగించలేదు కానాను ప్రాంతంలో. కనుక సార్ మీరేంటి సార్ నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు? ఆ మహిమా స్వరూపేరు ఆ గొప్ప దేవుడు మరి ఎవరో సమీపింపరాని తేజస్సులో అద్భుతంగా మరి మహామహిమ కలిగినటువంటి దేవుడు మీరేంటి సార్ నా దగ్గర కూర్చున్నారు? నాకు యోగ్యత లేదు. నువ్వు సైలెంట్ గా ఉండు, నిన్ను వాడుకుంటాను, ఒక వ్యక్తిని నేను రక్షించుకుంటాను. నువ్వు ఎవరు అంటే చిన్న ఎగ్జాంపుల్ అంతే. నువ్వు హల్లెలూయా. నేను చిన్న ఉపమానంగా వాడుకుంటాను. వాడుకుని ఇక్కడ నాకు కుమార్తె ఉంది, ఆమెను రక్షించుకుంటాను. సైలెంట్ గా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సైలెంట్ గా ఉన్న దేవుడు వింటున్నారా? అవతల కూడా ప్రేరేపణ. నిజమేనా? ఈ కూటానికి నువ్వు రావాలంటే ప్రేరేపణ. ఈ కూటమి ద్వారా నువ్వు ఒకవేళ మార్పు చెందొచ్చు, ఈ కూటమి ద్వారా నువ్వు దీవించబడొచ్చు, ఇదే కూటమి ద్వారా నువ్వు విమర్శించుకుంటూ వెళ్ళొచ్చు. ఏదో ఒక పని కొరకు వచ్చి ఉంటావు విద్యార్థులు. ఎందుకంటే ఎవరో నిన్ను పిలిచారు ఇక్కడికి. హల్లెలూయా. మరి తిమోతి గారు కాదు, ఇక్కడ ఎవరో కాదు, దేవుడు నిన్ను ఇక్కడ పిలిచాడు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. స్త్రీ అనగా సంఘము. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా డినామినేషన్స్ ఉన్నాయి. అన్నిటిని దేవుడు ఆకర్షించుకోలేదు. నిజమేనా? అందరినీ దేవుడు ఆకర్షించలేదు. ఎవరో ఒక ఆమె చిన్న పాత్రలు పట్టుకుని, హల్లెలూయా, ఆ సమయంలో ఆవిడికి నీళ్ళు అవసరం ఉన్నాయో లేదు, లేకపోతే అవసరం ఉన్నా అవి ఎండిపోయేలా చేసి దేవునికి మహిమ ఆమెను రప్పిస్తా ఉన్నాడు. అక్కడికి చిన్న పాత్రను పట్టుకుని ఆ ఎండ వేళ నడుచుకుంటా వస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. ఆమెకు తెలియదు ఆమె ఇప్పుడు మార్పు చెందిన స్త్రీగా అయిపోతుందని. నిజమేనా? ఆమె ఆ గ్రామంలోనే చాలా సూపర్ అన్నమాట. ఆమెకు కూడా మతం ఉంది, ఆమెకు కూడా సంఘం ఉంది. సంఘం ఉంటేంటి మార్పు లేదు. మీకు అర్థం ఉందా? ఆవిడ కూడా చర్చికి వెళ్తుంది. ఎందుకంటే మరి ఆరాధన గురించి మాట్లాడింది, ప్రవక్త గురించి మాట్లాడింది, ఇవన్నీ మాట్లాడిన ఆవిడకి చర్చి గురించి తెలియదేంటి? ఆమెకి కూడా బోధకులు ఉన్నారు. బోధకులు ఉంటే ఏంటి? బతుకు పోలేదు. నోరు తెరిస్తే బూతు. ఆవిడ పేరు రూతు. నీకు అర్థమైందా?
ఆయన పేరు ఏసేపు, కానీ చర్చిలో ఉంటాడు కాసేపు. అమ్మానికి అర్థమైంది. ఈ విధంగా మరి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల ఆలోచనలు, రకరకాల పరిస్థితులు ఉంటాయి దేవుని పిల్లలు. కానీ ఈమె చర్చికి వెళ్తుంది, కానుకలు ఇస్తుంది, అయ్యి బాబా పాటలు పాడేస్తుంది. ఆవిడ స్వరం పాడుతుంటే దద్దరిల్లిపోతుంది. అందరికంటే ముందు వచ్చి మై కట్టుకుని పాడితే గాని ఒకవేళ పాట ఇవ్వకపోతే చర్చికి రాదు మళ్ళీ నువ్వు. ఆవిడకి ఏదో పెద్ద సింగర్ గా ఫీల్ అయిపోయి కొన్నిసార్లు పాస్టర్ ఏం చేస్తారు తెలుసా, అలా కాకపోతే ఈవిడ వెళ్ళిపోయి ఈవిడతో పాటు నలుగురు తీసుకుపోతుందని ఆ డబ్బాలో రాళ్ళు వేసినట్టుగా వాయిస్ వచ్చినా సరే పాస్టర్ వచ్చుకుంటాడు. అలా మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు చర్చికి వెళ్తున్నా కానీ లిప్స్టిక్లు మానలేకపోతురు. లిప్స్టిక్లు వేసుకుని, హై హీల్స్ వేసుకుని, ఏమండి టీ షర్ట్లు వేసుకుని, మగోళ్ళ బట్టలు వేసుకుని, ఇప్పుడు మగోళ్ళే ఆడతా తెలుసు డిప్ప కటింగ్ వేసుకుంది. అంతే ఈర్ పోల్స్ పెట్టేసుకుంది మన భాషలో. సినిమా పాటలు మా అత్తమ్మ చర్చిలో దేవుడు పాటలు పాడతావు కదా, ఈర్ పోల్స్ పెట్టుకుని ఏం పెట్టినావే, ఉండదు మా ఊరు సినిమా అవుతుంది, మా ఊరు పాటలు వస్తున్నాయి. ఈవిడే వెళ్ళిపోతున్నా చర్చికి, ఈవిడే విమర్శించేస్తుంది మిగతా వాళ్ళు. కనుక ఇప్పుడు ఆమె ఈర్ పోల్స్ పెట్టుకుని మరి చక్కటి సినిమా పాటలు వింటూ మరి అన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ లోకంలో ఉన్నటువంటి హాలీవుడ్, బాలీవుడ్ ఫ్యాషన్స్ అన్ని చేసుకుంటూ చక్కగా వస్తా ఉంది. నువ్వు ఎన్ని చేసుకుంటా వచ్చినా రా ఇక్కడికి నిన్ను ఎలా మార్చాలో యాకోబు బావి వద్ద ఒక యుగముల బండ కూర్చుంది. దాహం తీర్చే బావి ఉంది అక్కడ. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండు, నేను దాహం తీస్తాను. హల్లెలూయా. మీరెందుకు వచ్చా సార్ ఇక్కడికైనా ఆ బావి కనుక ప్రశ్నిస్తే ఎన్నిసార్లు ఆమె తాగింది, దాహం తీరిందా? నేను చూడు విత్ ఇన్ సెకండ్స్ లో ఆమె దాహం తీర్చేస్తాను. మీరు గొప్పోళ్ళు అండి. యాకోబు కాలం నుంచి, ఏసేపు కాలం నుంచి, అబ్రహాము కాలం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను సార్, మీరు గొప్పోళ్ళు, మీరు చేయగలరు, నేను సైలెంట్ ఉంటాను, మీరు కార్యం చేయండి అన్నట్టుగా ఆ బావి సైలెంట్ గా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె వస్తా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. అప్పుడు ఇంచుమించు 12 గంటలు ఆయను. అప్పుడు ఇంచుమించు 12 గంటలు ఆయను. 6th hour 12 గంటలు అయిందంటే ఉదయకాలం అయిపోయింది. మీకు అర్థమైందా? ఉదయకాలం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఈవినింగ్ టైం దగ్గర పడబోతుంది. ఆ ఈవినింగ్ టైం దగ్గర పడబోయే ముందు ఆయన స్టార్ట్ అవుతున్నాడు అన్నమాట దేవుని వల్ల. ఎందుకంటే 12 గంటలు అయింది. ఇంకా 12 నుంచి మరి మంచి రౌద్రంగా ప్రకాశిస్తున్న సూర్యుడు ఇక సాయంకాలం అయ్యేసరికి అస్తమం చేస్తాడు. కనుక సాయంకాలపు సమయం దగ్గర పడే సమయంలో దేవుని పిల్లలారా ఇప్పుడు ఆమె వస్తా ఉంది. ఎందుకంటే ఉదయకాలం అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది? అక్కడ 2 కాలాలు మనం చూస్తున్నాం దేవుని పిల్లలారా. ఉదయకాలం ముగించబడిన తర్వాత ఆ 12 గంటలకి ఆయన అక్కడ ఉన్నాడు. ఇంచుమించు 12 గంటలు ఆయన 6th hour అనగా ఇంగ్లీష్ 6th hour ఉంటుంది. 12-1 గంట ప్రాంతం అది. ఆ ప్రాంతంలో దేవుని పిల్లలారా చదవండి. సమరయ స్త్రీ ఒకటి. నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునెత్తుమని ఆమెను అడిగాను. ఆయనే మాట్లాడుతున్నాడని. మన దేవుడు మాట్లాడే దేవుడా? హల్లెలూయా. నువ్వు సైలెంట్ గా ఉన్నా, నీ బాణా నువ్వు పోతా ఉన్నా, నీ పనులు నువ్వు చేసుకుంటా వెళ్ళిపోతున్నా, ఆయన సైలెంట్ గా ఉండడు. ఎన్నికలు ఉంటే నీతో మాట్లాడతాడు. ఇప్పుడు నీకు సంబంధం లేకపోతే నీతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ఏంటి బాబా ఎలా మాట్లాడుతున్నారు? చర్చిలో మంచి మంచి పాటలు పడతామని మేము. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ అన్నప్పుడు వెండి బంగారు ఊగుతూ ఉంటుంది. అప్పుడు వెండి ఏమంటే తెలుసా, నోరు వేయకపోతే దొబడ పగిలిపోద్ది నీకు. ఎన్ని పెట్టుకుని ఎందుకు పడుతున్నావు పాట? బాబు ఎలా మాట్లాడుతున్నారు దేవుడా? సమరయ స్త్రీతో కూడా అలాగే మాట్లాడాడు. ఒకవేళ నీ కోపం వస్తుందేమో, సమరయ స్త్రీకి కోపం రాదు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆమె ఎందుకులో ఉంది కానీ. ఎందుకులో లేకపోతే ఎక్కడో దిక్కున ఎంత బాగా విన్నా నవ్వునా ఎక్కడో దిక్కున కోపం వచ్చేసి సీరియస్కి వెళ్ళిపోతుంది. కానీ సమరయ స్త్రీ అలా కాదు. కొంచెం విమర్శనాత్మకంగా బోధ ఉన్నా, ఏమండి హాస్పిటల్కి వెళ్ళగానే ఏం పర్వాలేదు మొక్క మీద నీళ్ళు చల్లేసి వెళ్ళిపోతాడా? వెళ్ళగానే బీపీ చెక్ చేసేసి అర్జెంట్గా ఒక ఇంజక్షన్ చేసేసి ఆపరేషన్కి రెడీ అవుతే వెంటనే సిద్ధమైపోవాలి. నాకు కుదరదంటే పోతాను అంటే పేషెంట్ గురించి చెప్తున్నాను. కానీ ఇప్పుడు దేవుని పిల్లలారా సమరయ స్త్రీ ఒకతే.
హల్లెలూయా. అనేక మంది ఉన్నా, మరి అనేక సంస్థలున్నా, అనేక సంఘ శాఖలున్నా, అనేక మంది ప్రజలున్నా ఒక ఆమెను ఆకర్షించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఎన్నికలో ఉండాలి, ఏర్పాట్లో ఉంటేనే ఆయన ఆకర్షించుకుంటాడు. హల్లెలూయా. ఏర్పాట్లో ఉన్న వారిని దేవుడు పిలుస్తాడు, ఆమెను మాత్రమే పిలుస్తున్నాడు. దేవుని ఆత్మ మరి ఆమె సంధిస్తా ఉంది, నువ్వు రావాలి అక్కడికి, నువ్వు వచ్చి ఆ బావి దగ్గర రావాలి. ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎలా ఉన్నావు ఏమని అడగట్లేదండి, నాకు దాహమునికి. దేవుని దాహం ఎవరైనా తీర్చగలరా? ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో, నీ దాహము తీర్చడానికి ఆయన దాహానికి ఇమ్మంటున్నాడు. నిజమేనా? నిన్ను పరలోకము తీసుకెళ్ళడానికి ఆయన ఆరాధనకు రమ్మన్నాడు, అంతే. నిజమా కాదా? ఆరాధనకు వస్తే, చర్చికి వస్తే, వాక్యములకు వస్తే ఆయనకేదో ఒరిగిపోతుందని కాదు, నీవు బాగుపడతావని. హల్లెలూయా. ఇప్పుడు దాహానికి ఇమ్మనేది ఎందుకు? ఆమె దాహాన్ని తీర్చడానికి. కనుక కూర్చున్న వాడెవడో ఆమెకు అర్థం కాక, బోధిస్తున్న వాడెవరో అర్థం కాక, అదేంటి మరి అలాంటి కోట్ వేసుకోలేదేంటి, మరి పైన కోటు కింద కోటు అలా వేసుకుని పైన మళ్ళీ తోట కట్టుకుంటారు కదా, అలా కట్టుకోలేదేంటి, ఇవన్నీ చూస్తుంది, రూపం చూస్తుంది. ఈయన ఎవరో, ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి. ఇప్పుడు ఆయన శిష్యులు ఆహారములకు ఊళ్ళకి వెళ్ళి ఉండేది. చూడండి, ఎప్పుడైతే 12 దాటిందో, హల్లెలూయా, ఉదయకాలం అయిపోయిందో, ఇప్పుడు సొంత ప్రజలు, హల్లెలూయా, ఎవరు అన్నదమ్ములు లేకపోతే శిష్యులు వాళ్ళు ఊరిలోకి వెళ్ళిపోయారు. ఎంతమందికి అర్థమైంది? దేవుడు అన్య వధువుతో వ్యవహరించేటప్పుడు యూదులు అక్కడ ఉండరు. హల్లెలూయా. ఉదయకాలం ఏమిటి? అది యూదుల కాలము, అది అపోస్తుల కాలం అయి ఉంది, అది మరి ఆ భక్తుల కాలం అయి ఉంది. ఆ ఉదయకాలము వారు అప్పటి వరకు వేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే 12 దాటిందో, మరి ఇక ఇది అన్యుల కాలమై ఉంది. మరి సమరయులు, అన్యులు అందరూ ఇందులోకి ఎంటర్ అయ్యే కాలమై ఉంది. ఇప్పుడు యూదులు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఒకేసారి అన్యులతో యూదులతో వ్యవహరించడం. 2000 సంవత్సరాల క్రితం ఆయన మరి ఆ యొక్క యూదుల దగ్గరికి వెళ్ళాడు. మరి అన్యురాలు వచ్చి స్వస్థత అంటే, నేను నశించిపోయే మరి ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చారు కానీ అన్యుల దగ్గరికి లేదు, మీరు వాళ్ళేమో పిల్లలు, మీరేమో ఒక్క పిల్లలు అన్నాడు. మనల్ని కూడా పిల్లలు అన్నాడు, ఒక్క పిల్లలు అన్నాడు. కనుక మీతోనూ వారితో నేను వ్యవహరించన్నాడు. అయితే ఎప్పుడైతే 12 దాటిందో శిష్యులు పంపించేశాడు బయటికి. హల్లెలూయా. మరి ఇప్పుడు సొంత ప్రజలు వెళ్ళిపోయారు, అన్య ప్రజలు ఎంటర్ అవుతున్నారు, అన్య స్త్రీ ఎంటర్ అవుతున్నారు, వారు బయటికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఏం జరిగింది? ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఇప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, మీరు ఎవరయ్యా, నాకేం అర్థం కావట్లేదు. మా సంఘాల్లో ఒకటి బోధిస్తారు, నువ్వేమి ఎలా కనపడుతున్నావు, నువ్వు యూదులు అయి ఉండి సమరయ్య మమ్మల్ని దాహానికి అడుగుతున్నావేంటి, నువ్వెవరవు? నిజంగా దేవుని పిల్లారా, ఆ దేశంలోనే ఒక ప్రవచనం ఉన్నది, యెషయా గ్రంథం ప్రవచనం ఉన్నది. కన్యక గర్భవతి కుమారుని కనును అనే ప్రవచనాన్ని చదువుతూ కూడా ఆ ప్రవచనము శరీరధారి అయి ఆమె ముందు ప్రత్యక్షమైతే నువ్వెవరు? యూదుడు కదా. ఈ రోజు ప్రజలకి దేవుడు అర్థం కానట్టే ఆ రోజు కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారండి. దేవుడు అర్థం కాలేదు, వారు చదువుతున్నారు లేఖనం. ఆమె నువ్వు ప్రవక్తవా అని అడిగింది. మరి యెరూషలేములో ఆరాధన చేస్తారని నేను విన్నాను, ఆరాధన కొరకు మాట్లాడుతుంది. దేవుడి గురించి ఆలోచనలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈమె ఈ సమరయులు ఎవరో యూదులకి అన్యులకి పుట్టినటువంటి మరి వ్యక్తులు అన్నమాట సమరయులు అంటే. కానీ వీరు సాంగత్యం చేయరు, కానీ వీరికి భక్తి ఉంది, వీరికి ఆరాధన ఉంది, వీరికి అన్ని వాళ్ళ వాళ్ళే చేస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రతిరోజు ప్రవచనాలు చదువుతూ, వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ ఈమంటుంది, నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు, క్షమించండి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా మరి ఒక మతోన్మాది విమర్శించినట్లుగా మరి క్రైస్తవులు కూడా ప్రవర్తిస్తున్నారండి. ఎందుకంటే దేవుణ్ణి ఒక్క దేవుడికి బదులుగా ఆయన అనేక మంది దేవుడుగా చెబుతూ ఉన్నారు. నీ దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అంటారు. మరి యెహోవా ఎవరు? ఆయన తండ్రి. మరి పరిశుద్ధాత్మ ఎవరంటే వేరు వేరు, ఏమో కన్ఫ్యూజన్. ఆ రోజు సమరయ స్త్రీ కూడా అదే కన్ఫ్యూజన్. నేను అన్నాను, ముందే చెప్పాను మీకు, ఏమీ తొందరపడద్దు, ప్రేమగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే తెలుసుకోండి. ఒకవేళ ఇది నీకు మ్యాటర్ నీకు సంబంధించింది కాదనుకుంటే సైలెంట్గా వెళ్ళు. విమర్శన ముందు దేవుడు నిన్ను నన్ను కూడా మరి అడుగుతాడు,
నాది తప్పు అయితే నన్ను నిలబెడతాడు, నీది తప్పు అయితే నిన్ను నిలబెడతాడు. కానీ ఇప్పుడు ఆమె మరి కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు యూదులు, మేము సమరయ్యం కాదు, నువ్వు వదిలి నేను దేవుణ్ణి. అది ఆయన రెవల్యూషన్. ఈమె చేస్తుంది, డివైడ్ చేసేస్తుంది. ఇది వేరు, అది వేరు, అది వేరు. మాకు ముగ్గురు దేవుళ్ళు. డిబేట్లో నిలబడ్డాం అనుకోండి, ఒకడే దేవుడు అని. ఏంటో ఈ కన్ఫ్యూజన్. ఎవరైనా ఒక మతోన్మాది యేసుక్రీస్తు దేవుడు అంటాం, మరి యెహోవా ఎవరంటే ఆయన తండ్రి అంటాం. అసలు ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఆయన మరి నిత్యముగా యెషయా గ్రంథంలో ఏమో రాయబడింది ఆయన కొరకు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. యెషయా గ్రంథము మరి 43:11 వచనంలో నేనే రక్షకుడిని, నేనే ప్రకటించిన వాడిని, నేనే రక్షించిన వాడిని, నేనే గ్రహింపజేయగల శక్తివంతుడిని, 3 కాలాల్లో పనిచేసిన ఒకే దేవుడిని. హల్లెలూయా. నేను ముగ్గురు దేవుడిని కాదు, కానీ 3 కాలాల్లో పనిచేసిన తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఆయన దేవుడు చెప్తున్నట్టు ఉంటున్నాను. నిత్యమైన నేను తండ్రిని నమ్ముతున్నాను, తండ్రి ఉన్నాడు. నేను కుమారుని నమ్ముతున్నాను, నేను పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. ఏ విధంగా ఆయన పాత నిబంధనలో తండ్రిగా పనిచేశాడు, అదే దేవుడు శరీరధారి కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. అదే దేవుడు పరిశుద్ధాత్మగా దేవుని పిల్లారా మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. అయితే మరి కొన్ని సందర్భాల్లో నీకు అర్థం కాని కొన్ని నీకు ప్రశ్నలు ఉన్నాయి, నేను కాదనట్లేదు, దానికి జవాబు ఉంది. అయితే ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు. ఏమిటంటే దేవుని పిల్లారా అమంటుంది, నువ్వు యూదులు, మేము అన్యులమి, మేము సమరయులమి, మమ్మల్ని దాహాన్ని అడుగుతున్నావేంటి అని ఒక ప్రశ్న వేసినప్పుడు జవాబు గల దేవుడు ఆయన. ప్రతి ప్రశ్నకి జవాబు ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏం మాట్లాడతారు చూడండి. అయ్యో నాకేమో అర్థం కాదు, సరే అమ్మా, సారీ అమ్మా, ఏమనుకోకమ్మా, వెళ్ళిపోమా అనలేదు ఆయన. ఆయన ఏం మాట్లాడతారు చూడండి. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, యూదులు సమరయులతో సాంగత్యం చేయలేయన్నది. అందుకు యేసు అందుకే ఒక విధంగా ఏంటంటే మన భాషలో చెప్పాలంటే మీ కులం ఏంటి, మా కులం ఏంటి, అది బాబా కంచాల పొత్తులే కానీ మంచాల పొత్తులు లేవు మాకు, ఏమన్నా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? అసలే మీ కులం ఏంటి, మా కులం ఏంటి, మీరు ఏమిట్లు? ఒక ఆయన అడిగారంట, మీది ఏ కులం అని. ఆయన అన్నాడంట, బోధ కులం. మేమెవరం? బోధకులం, అదే మా కులం. దేవుని స్తోత్రం కలుగుగాక. మరి యేసుక్రీస్తులో ఉన్న వారికి కులం ఉందా? 100 మందికి ఉంది. ఎప్పుడు పెళ్లి కాడ ఆదివారం చర్చిలో వాక్యం విన్నప్పుడు ఎక్కడ ఏ కులం ఉండదు, పెళ్లి కాడే ఉంటుంది. సరే మరి మీరు యూదులు, మేము సమరయమని వేరు చేసుకుంటా ఉన్నది శరీరాన్ని బట్టి, కానీ లోపల మాత్రం ఆమె ఆయన ఒకటే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అందుకు యేసు నీవు దేవుని వరము నాకు దాహమునికమని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే ఆయన అడుగుదువు. హల్లెలూయా. దేవుని వరమును దాహమనికమ్మని నిన్ను అడుగుతున్న వాడు ఎవడో నీకు తెలుసుంటే, ఆయన ఒక్కడా ఇద్దరా ముగ్గురు నీకు అర్థమైతే, హల్లెలూయా, ఆయన యెహోవానా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమై ఉన్నాడు? త్రిత్వములో మరి 3వవాడా, ఆయన అద్వితీయుడా. హల్లెలూయా. ఎవరో నీకు అర్థమైతే నీవే వచ్చి ఈ రాత్రి ఆయన ఈ రోజు నువ్వు ఆయన దాహాన్ని కడుగుతావు అన్నాడు. ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఆయన ఏమన్నాడంట? నీకు జీవజలం ఇచ్చి జీవజలం ఇస్తాడు. వెంటనే కళ్ళు మిరిమిట్లు కొలిపినాయండి. అబ్బాయి ఏదో బాగుంది. హల్లెలూయా. జీవజలం అంట అంటే ఆ జీవజలం తాగితే చదవండి. అప్పుడు ఆ స్త్రీ అయ్యా అయ్యా ఈ బావి లోతైనది. ఓహో. ఇప్పుడు యాకోబు బావికి మాట్లాడితే ఏమంటారు చెప్పండి? ఆగు, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో దాహం తీర్చలేకపోయాను. యాకోబు తాగాడు, యేసేపు తాగాడు, అన్నదమ్ములు అందరూ తాగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాగుతానే ఉన్నారు. నేను ఏ దాహం తీర్చలేకపోయాను. ఆయనతో ప్రశ్నలు వద్దు, ఆయన అడిగింది చెయ్యి, నువ్వు ఆయన చెప్పింది చెయ్యి అని అది మాటలొస్తే చెప్తుంది అనమాట. కూడా ఇప్పుడు ఏమంటుంది? ఈ బావి లోతైంది, చేదుకోవడానికి నీకు ఏమీ లేదే. హల్లెలూయా. చేరుకోవడానికి ఏమీ లేదంటే దేవునికి మహిమ కలుగును గాక. ఓ మరి లోతైన సంగతులు బయటికి తీగల సమర్థుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆకాశం ఉన్న, అది భూమి అగాధం లోపల ఉన్న, ఆయన సముద్రంలో ఉన్న, ఎక్కడున్న దాన్ని పైకి రాగలైనా. చేప ఎక్కడో తిమింగం లోతులు ఉంటే దాన్ని బయటికి రాగడా? హల్లెలూయా. మొసళ్ళకి కూడా గాలం వేసి రాగలడంట ఆయన. మొసళ్ళకే గాలం వేసి కూడా ఎవడు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ఓ మరి నిత్యముగా దేవుని పిల్లారా, ఆయన నక్షత్రంతో, ఆయన సూర్యుడితో, మరి యెహోషువ సూర్యుడాను ఆగిపో, చంద్రుడాను అయ్యాలో ఆగిపోమంటే ఆగిపోలేదా? ఆయనకి సింపుల్ గా ఇవిడ ఏమంటుంది? చాలేదయ్యా మీకు ఈ బావి లోతైంది, నీకు చేరుకుంటా చేద లేదు. హల్లెలూయా. చేద అవసరం లేదు, పలుకబడిన మాట ఉన్నాయి. ఆయన పలికితే కార్యాలు జరుగుతాయి లేదా?
పేతురు వాళ్ళందరూ వచ్చి అన్నారు పన్ను కట్టాలంటే వెళ్ళి వల వేసి చేపను పట్టండి, అందులో షెకేలు ఉంటుంది కట్టేయండి అన్నాడు. అంత గొప్పడా? ఆయన చేత కావాలా? ఆయనకి జ్ఞానం కావాలా? ఆయనకి వల కావాలా? చెప్పండి. ఆయన నోటి మాటతో కార్యములు చేయగల సమర్థుడు. హల్లెలూయా. సమాధిలోంచి కూడా లాజరును బయటికి రాలేడా? మరి నీరు బయటికి రాలేడా? ఆయన మాట్లాడేది భౌతికమైన నీరు కాదు గనక ఆమె ప్రశ్న లేని ఎలాంటి నేను కాబట్టి అడిగేస్తాను 2 మొక్కల్లో తేల్చేస్తారు అనుకున్నాను. అలా మాట్లాడాడు. ఒళ్ళు మంట ఎక్కిపోయినారు మాట్లాడుతుంటే అన్నట్టు ఉంటది కానీ ప్రతి మాటకి జవాబు. ఎవరికి మహిమ కలుగును గాక. బాబా చిన్నవాడు కొంతమంది ఆమె హల్లెలూయా అంటున్నారు. ఆమెనంటే అలాగే జరుగుతుంది కాదు, తప్పేమీ కాదు. దేవునికి మహిమ. కానీ ఇప్పుడు ఏదో ప్రశ్నలు వేసేస్తున్నాను అనుకుంటుంది కానీ ఆయన చాలా సింపుల్ గా జవాబులు చెబుతున్నారు. నీకు చాలా చేదుకుంటా శాత లేదు కదా. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? ఆ జీవజలం ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి, కుమారులు పశువులు కూడా ఈ బావి నీరు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? ఇప్పుడు మళ్ళా కలుపుకుంటుంది మీరు యూదులమే సమరయులని. మళ్ళీ యాకోబు మనకు తండ్రి కదా. ఇవిడికి అర్థం కావట్లేదు యాకోబుకే ఈయన తండ్రి. హల్లెలూయా. ఎందుకంటే యాకోబుకి తండ్రి మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు? బైబిల్లో రిఫరెన్స్ ఉంది. నేను అబ్రహాం కంటే ముందున్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాం కంటే ముందుంటే యాకోబు కంటే సీనియర్ ఈయన. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు కంటే గొప్పవాడువా? గొప్పవాడిని పట్టుకుని అలా మాట్లాడుతుండే. కొన్నిసార్లు అర్థం కాకే ప్రశ్నలు తప్పితే మెల్లిగా హృదయం లూది అమ్మలాగా హృదయం తెరిపడింది అనుకోండి మొత్తం అర్థమైపోతుంది కదా. ఒకవేళ హృదయము మరి స్టోనీ హార్ట్ గా మారిపోయిందండి, లేకపోతే స్టోనీ హార్ట్ ఆ యొక్క రాతి హృదయంగా మారిపోయింది అనుకోండి, ఏది లోపలికి. ఈమె మరి ఎంతగా ప్రశ్నించినా సరే ఆయన మరి ఎక్కడిది ఆ యాకోబు కంటే గొప్పడువా అని అడగడగానే హల్లెలూయా అదే కావాలి ఆయనకి. అలా ప్రశ్నించినప్పుడే జవాబు వస్తుంది ఆయన దగ్గర నుంచి. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును, యాకోబు నీళ్లు తాగే ప్రతి వాడు మరలా తప్పికొంటాడు. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును తప్పికొనడు. హల్లెలూయా. డిక్లేర్ చేసి పాడేశాడు. యాకోబు తాగాడా? అతను కుమారులు తాగారా? పశువులు తాగాయా? ఆ తర్వాత మళ్ళీ మీరు అంటే ప్రతి సీజన్ లో తాగుతున్నారు, దాహం వేస్తా ఉంది. ప్రతి సీజన్ లో ఆయనే ఆ యొక్క బావునిచ్చాడు, కానీ దాహం వేస్తా ఉంది. దాహం వేసినప్పుడు ఇప్పుడు మరలా అదే బావు తాగమని చెప్పట్లేదు ఆయన. అంతకుముందు అలా చేశాడు, ఇప్పుడు ఇలా ఎందుకు చేయడు దేవుడు? లోదర కాలంలో దేవుని పిల్లలారా 17వ శతాబ్దంలో దేవుడు చిలకరింపు బాప్తిస్తాన్ని అనుమతించాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను చిలకరింపే పొందుతానంటే కుదరదు. ఎందుకంటే బైబిల్లో బాప్తిస్మ అనగా బాప్టైజో ఒక గ్రీకు పదం. అది బాప్టైజో అనే గ్రీకు పదం నుండి బాప్తిస్మ అనే మాట వచ్చింది, అనగా ముంచుము లేక పాతి పెట్టము. కనుక యాకోబు కాలంలో ఆ బావును అనుమతించాడు కాబట్టి, మరి యేసేపు కాలంలో అనుమతించాడు కాబట్టి, పశువులకు అనుమతించాడు కాబట్టి, మరలా మరి 4000 సంవత్సరాలు లేకపోతే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ ప్రజలకు అనుమతించాడు కాబట్టి ఆ తర్వాత కూడా అదే అనుమతించడం కాదు, ఇప్పుడు ఆయన మార్చేశాడు కదా. ఆయన మారలేదు. ఒక విషయం చెప్పండి, చాలా మంది అడుగుతారు నన్ను, మరి అలాగైతే నోవహు కాలంలో వాడ కట్టమన్నాడు, మరి యోనా కాలంలో చేప కడుపులో నుంచి వెళ్ళాడు, దేవుడు మారిపోలేదని అడిగాడు. నేను ఒక క్వశ్చన్ చెప్తాను. దేవుడు సూర్యుడు మాది అంటే సూర్యుడు ఒకే సూర్యుడు, కానీ కాలాలు మారుతాయి. ఎంతమందికి అర్థమైంది? కాలాలు మారినప్పుడు కార్యాలు కూడా మారుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాలాలు మారుస్తాడు, కార్యాలు మారుస్తాడు. ఈయన నీతి సూర్యుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ నీతి సూర్యుడు అక్కడ ఉండి, ఓ అమ్మ యాకోబు వీళ్ళందరూ తాగినప్పుడు ఓకే, కానీ ఇప్పుడు అసలు బావి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో యాకోబు బావిలో నీళ్లు తాగిన ప్రతి వాడు మరలా తప్పుకుంటాడు, కానీ నేను ఇచ్చిన నీళ్లు ఏమన్నాడు చెప్పండి? డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇంకా పైన ఇంకొక ఆయన ఉన్నాడు చెప్పట్లేదు. నేను ఇచ్చిన నీళ్లు తాగు ప్రతి వాడు ఇక మరలా తప్పికొన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే మంచినీళ్ళు కొరక చెప్పండి, వాటర్ బాటిల్ కొరక, టాటా వాటరు, బిస్లరీ వాటరు, లేకపోతే కిన్లే వాటరు, ఆక్వాఫినా, ఇంకా మన లోకల్లో వచ్చేటువంటి రకరకాల ఫిల్టర్ వాటరు, మినరల్ వాటరు. ఓ బాటిల్ 1,00,000 రూపాయలు అంటే రాజకీయ నాయకులు తాగే వాటరు.
మరి పరుగులెట్టి మనం మరి ఒక నాయకుడిని ఎన్నుకుంటుంటే మనతో పాటు వారు ఏమైనా మాకే పార్టీతో సంబంధం లేదు, వారు ఏ పార్టీ అయినా సరే ఈ ఓట్లు అడగడానికి వచ్చేప్పుడు మన మధ్యలో తాగుతూ ఉంటారు, మన నీళ్లు తాగుతూ ఉంటారు. అక్కడికి వచ్చి అవ్వ తాతయ్య ఎలా ఉంది మీ వ్యాపారం, మన మధ్యలో తింటారు. ఇదంతా అయిపోయిన తర్వాత నీతో పాటు ఖాళీ నడక నడిచిన ఆ ప్రజలందరూ నువ్వు ఆ రోడ్డు మీద నడవకుండా సైరన్ మోగుతా ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఏమిటి, ఎలాంటి వాటర్ వాళ్ళకున్నాడు ఆయన? చదవండి మళ్ళీ నెక్స్ట్. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. ఏంటంటే అది నిత్య జీవము. వానిలో ఊరెడి నీటి నీరెడి ఓట నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పి అది నిత్య జీవపు ఓట. నిత్య జీవం అంటే ఏంటి? చాలా మందికి తెలియదు. నిత్య జీవం అనగా ఏమిటంటే మరి దాన్ని ఏమంటారంటే జో లేక జో ఆర్ జోయ్. ఏమిటది? జోయ్ అనగా దేవుని సొంత జీవము. ఇప్పుడు దేవుడు ఆమెకి ఏమి ఇస్తానంటున్నాడు? దేవుని యొక్క సొంత జీవాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఆవిడకి ఇంకా అర్థం అవ్వలేదు. ఎందుకంటే నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, జ్ఞానవంతులు తను ఇల్లు కట్టును. ఇల్లు కట్టాలంటే ఏం కావాలమ్మా? ఇసుక కావాలి, ఇటు కావాలి, పెంకులు కావాలి. మరి ఇవన్నీ ఇలాంటి బోధలు అర్థమయ్యి 4 జోకులు, 4 తిమ్మర్లు, 4 పాటలు అవన్నీ పాడి యాక్షన్ సాంగ్లు కిస్మిస్కి మరి చాలా మరి ఏంటి ఎప్పుడు చర్చికి వెళ్ళని మొఖాలు కూడా ఆ స్క్రిప్ట్లు ఇవన్నీ వేసిన మొఖాలకే అర్థం అవట్లే. కొంతమంది రెగ్యులర్గా వెళ్తారు, కొంతమంది కిస్మిస్కి వెళ్తారు. ఆడ గురించి చెప్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారని నేను దానికోసమే మంచి చెప్పింది. కొంతమంది ఆ రోజే వెళ్తారు. కానీ ఆవిడకి ఎంత లోతుగా చెప్పినా కానీ అర్థం చెప్పారేంటి, 2 మొక్కలు తేలిపోద్ది అంతే. దేవుని స్తోత్రం జరుగుగాక. ఏంటమ్మా ఈరోజు మనల్ని దేవుడు ఎన్నుకున్నాడంటే ఏమిటి అని యేసుప్రభు అంట పడవ మీద వెళ్ళాడంట. పడవ మీద వెళ్తే ఆయన విమానం మీద రాలేదు, ఆయన హెలికాప్టర్ మీద రాలేదు, ఆయన రాకెట్ ఏంటి దీనికో గంట అయిపోతుంది. మధ్యలో పాట. ఈ బోధలన్నీ విన్న తర్వాత నిశ్చయమా ఏంటి ఏం మాట్లాడుతున్నా ఏమర్థమవుతుంది? అక్కడక్కడ ఒక మొక్క అర్థమవునట్టు ఉంటుంది కానీ అసలు ఏంటో బుర్ర ఎడుతున్నాను నిజమే అనిపిస్తుంది కానీ నాకు అర్థం అవట్లేదు అనుకుంటుంది సమరేశ్వరి. దేవుని స్తోత్రం. ఇంకా అర్థం కాలేదు ఆవిడికి. నిశ్చయం అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఆవిడ ఏమంటుంది చూడండి. ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా అయ్యా నేను దప్పికొనుకుంటున్నట్లును చేదుకుంటూ దూరం రాకుండాట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా ఎంతగా ఆవిడ మామూలు నీళ్ళు అనుకుంటుంది, దేవుని జీవం అనుకోవట్లేదు. నాకు నీళ్ళు ఇచ్చే బాబయ్యా అన్నది. అప్పుడు వెంటనే మరి వెనకాలే పెట్టుంది యేసుప్రభు గారికి. ఎందుకంటే జీవజలం అమ్మి కూడా ఆయన. మీకు అర్థమైందండి? మరి ఒక పెట్టిలో జీవజలం, ఒక పెట్టిలో నూనె గుడ్లు ఇవన్నీ నమ్ముకుంటా తిరిగి కూడా ఆయన. ఎందుకంటే ఒక స్వస్థస్థాలు పెట్టుకుని లేకపోతే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రార్థన నూనెలు అమ్మి మరి ప్రార్థన నీళ్ళు అమ్మి మోసపోయే వాళ్ళు ఉంటే అలాగే అమ్ముతారు. జీవజలం అంటే బాటిల్ అమ్మిన నీళ్లు కాదు, పరిశుద్ధాత్మ జీవజలం. హల్లెలూయా. మరి పాస్టర్ ప్రార్థన చేసిన నీళ్లు పెట్టి నేను జీవజలం తప్పంటలేదు, కానీ దాన్ని పెట్టి నీళ్లు అమ్మడం తప్పంటున్నాను. ఒకవేళ ప్రార్థన చేసింది జీవజలం అంటే తప్పని చెప్తున్నాను. అవి తాగితే నీకేమీ జరగదమ్మా. దేవుడు పెట్టులో తీసి మరి ఇదిగో ఈ బాటిల్ 20 రూపాయలు, ఇది 30 రూపాయలు. నిజమేనా? నూనె ఖరీదు మరి ఏమంటే కేజీ కొబ్బరి నూనె ఎంత అండి? ఇప్పుడు కేజీ కొబ్బరి నూనె ఎంత అయ్యా? 120 రూపాయలు అంట. మరి చిన్న బాటిల్ 50 రూపాయలు అమ్మితే కేజీ ఎంత? ఇంచుమించు 600 పలుకుతుంది. కొబ్బరి నూనె అమ్ముకో వెళ్ళైతే. ఎందుకంటే కొబ్బరి నూనె వ్యాపారి. ప్రభు అయిన యేసుక్రీస్తు బాటిల్ అమ్మలేదు, నూనె బుట్లు అమ్మలేదు. నూనె రాసి ప్రార్థన చేయమన్నారు, నేను వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా దేవుడు స్వస్థపరచువాడు, దేవుడు బాగు చేస్తాడు. కానీ జిమ్మిక్కులు ఈ వేషాలు తప్పు. అలా మోసపోవద్దు ఎవరు కూడా. దేవుడు ఆయన అలా ఇవ్వలేదండి. ఇప్పుడు ఆమెకి దాహం ఏంటో అర్థం అవడం చెప్పాడు. హల్లెలూయా. నీళ్ళేమిటి, దాహం ఏమిటి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఈమెనేంటి? అమ్మా స్కిట్లు వేసిన చాలు, పాటలు వేసిన చాలు, డ్యాన్స్లు వేసిన చాలు అని చెప్పి అర్థం చేసుకోదల్లే. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటి. ఈజీ అది. మోకాళ్ళు వేసుకుంటే ప్రార్థన చేయి, అప్పుడు పారిపోతా డ్యాన్స్ చేసినప్పుడు. నీకు అర్థమైందా? 2 రోజులు ఉపవాసం పెట్టు,
పాటలు ఉండవు, స్కిట్లు ఉండవు. కానీ ఈయన స్కిట్లు, పాటలు, డ్యాన్స్, అసలు ఇది కాదు దాహం అంటే. ఈ పండుగలు యాచనలు ఏంటమ్మా? ఓ కొవ్వొత్తుని ఇదంతా తిరిగాడు ఈజీయే. నేను క్రీస్తు జన్మించను అని చెప్పట్లేదు, క్రీస్తు జన్మించాడు. ఓ మరి ప్రభు యేసుక్రీస్తు ఆయన జన్మించకపోతే ఏడి బీసీ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని స్తోత్రం కలుగుగాక. అది కొవ్వొత్తెట్టుకుని ఈదిలో తిరిగేది కాదు. ఓ మంచిదే, నువ్వు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నావు అనుకుంటున్నావు, మరి నీకు వ్యక్తిగత సరైన జీవితం ఏది? అది లేకుండా నువ్వు ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తే ఏంటి, ఎన్ని పండగలు చేస్తే ఏంటి నేను ప్రశ్నిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆమె మరి నాకు ఎంత దూరం వచ్చి చేదుకోవడానికి కష్టమైపోతుంది, అసలు గ్లామర్ ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ పెద్ద కోటింగులు మళ్ళీ ఎలకతోలు తెచ్చి కంప్లీట్ చేయండి అమ్మా. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే. కనుక నువ్వు ఎన్ని క్రీములు రాసినా కొన్ని మొఖాలు కాలిపోయినట్టు ఉంటాయి. ఏమేమి వాడేసిందో తెలియదు. నీకు తెలుసండి, తెలియక పాపం వాళ్ళ యమనస్తులు ఇంచుమించుగా ఆ 14వ ఏట నుంచి 25వ ఏట వరకు కూడా దూడుకుంటది కాబట్టి తెగ రాసేస్తా ఉంటారు. ఆటలకి ఇట్లకి కాలిపోయినట్టు ఉంటుంది, కానీ నీ మొహం తెల్లగా ఏమి రా. దేవుడు నీకు నల్లగా పెట్టాలా, ఎర్రగా పెట్టాలా, పసుపు కలర్ లో పెట్టాలా, ఆయన ఇచ్చిన కలర్ లో సంతోషపడు. హల్లెలూయా. మరీ వికారంగా ఉండడానికి ఏదో కొద్దిగా నువ్వు మరి సింపుల్ గా ఆ పౌడర్ ఏదో రాసుకుంటున్నావేమో, కానీ విపరీతంగా ఆ డాక్టర్ ఈ డాక్టర్ని కొంతమంది ట్రైనింగ్ లేని డాక్టర్లు అందరూ నీకు ఏదేదో చెప్పేస్తుంటే అవన్నీ వాడేసి ఆ తర్వాత ఇంట్లోని బయటికి రావడానికి ఇబ్బంది పడిపోతుంది. కనుక మళ్ళీ ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చి ఇవన్నీ మొఖాలు కందిపోతాయేమని వేసుకుని వచ్చిందేమో తల్లి. ఎంత దూరం రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు ఇచ్చేచ్చు కదా. నీకు ఎంత పానికి కావాలి పంపించేస్తాను. మా ఆయన ఇస్రాయేల్లో ఉన్నాడు, మా ఎవడు కొయితాలు ఉంది, ఎంత డబ్బులు కావాలో చెప్పండి మొత్తం ఇచ్చేస్తా, నాకు ఆ నీళ్ళు కావాలంటే. దేవుని స్తోత్రం కలుగుగా. ఇప్పుడు అసలు బాధ కాడకు వచ్చాడు ఆయన. మొత్తం మనం ప్రారంభిందామా? ఇప్పుడే ప్రారంభిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. అయ్యా మరి ఏదైనా లేట్ అయితే నాకు సిగ్నల్ ఇవ్వండి, ఆపేస్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపేస్తాను. రాత్రి అంతా చెప్పడం నా దగ్గర విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. అంతసేపు మేము ఉంచు, మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపేస్తాను. గాడ్ బ్లెస్ యు. యేసు నువ్వు వెళ్ళి, అమ్మో హల్లెలూయా, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆమేన్. అంతవరకు ఎవరా మాట అనలేదండి ఆయనతో. అవుతుంది అమ్మా మీ ఆయన తీసుకుంటురా నా గురించి తెలియజేస్తే నేను అలా జీవిస్తాను, పూటకొకటి మారుతానని తెలీదా? ఆవిడ గురించి మాట్లాడుతున్నాను, లోకంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడతాను, ఇక్కడ ఉన్న పరిశుద్ధుల గురించి నేను మాట్లాడలేదు. దేవుని స్తోత్రం కలుగుగా. ఈరోజు పెళ్లి చేసుకుంటారు, రేపు విడిచిపెట్టేస్తాను. ఏంటి నన్ను అడుగుతున్నాడు ఏంటి అతను? అయినా నీళ్ళు ఇవ్వడానికి భర్తకి సంబంధం ఏంటి? నాన్ సెన్స్ అనుకుందా? కనుక నిత్యముగా దేవుని పిల్లలారా ఆయన అన్నాడు వెళ్ళి నీ పెనిమిటి. ఇది వరకు కూడా ఆమెను ఎవరో ప్రశ్నించలేదు, ఎందుకంటే అది ఆ కాలం అంతా కూడా పెనిమిటి కాలం కాదండి. ఎంతమందికి అర్థమైంది? మరి నిత్యముగా ఆమె ప్రయాణించి వచ్చిన ప్రతి కాలము కూడా, ఆమె దాహము అవుతున్న ప్రతి కాలము కూడా పెనిమిటి కాలం కాదు. మొట్టమొదటిగా అది పెనిమిటి కాలమై ఉంది, అది భర్త దిగి వచ్చిన కాలమై ఉంది. హల్లెలూయా. ఆయన అన్నాడు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. నీళ్ళకి పెనిమిటికి సంబంధం ఏంటి? కొన్ని చోట్ల చర్చిలకు వస్తారు, ఒరిజినల్ జంటలు కాదండి. కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయండి, అవి ఒరిజినల్ జంటలు వెళ్ళవు. బండి మీద వెళ్ళేది వేరే వేరే తేడా జంటలు. అలాంటి వారికి ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తాడు. నీ భర్త అమాయకుడైనా అతనికి లోబడుండు, నీ భార్య అమాయకురాలైనా ఆమెను ప్రేమించు. హల్లెలూయా. నీ భర్తను నీ భార్యను మోసం చేసావా, నువ్వెంత బుడబుడ దుఃఖాలు చేసినా, నువ్వెన్ని కానుకలు అర్పించినా, నువ్వు ముసుగేసినా, నువ్వు వర్తమానం పేరు చెప్పినా, నువ్వు వియ్యంబరం ఫోటో పెట్టుకున్నా, హల్లెలూయా, నువ్వు ఏ సంఘానికి చెందినా దేవుడు తీర్పులో లెక్క అడుగుతాడు. నువ్వు ఏ సంఘం నాకు లెక్కలేదు, నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? నువ్వు ఎంతకాలం నుంచి గుడికి వెళ్తున్నావు? ఎప్పుడైంది నువ్వు బాప్తిసం ఉంది? నువ్వు ఎంతకాలం నుంచి చర్చికి, మరి చర్చి నువ్వే కడుగుతున్నావు, నువ్వే అలంకరిస్తున్నావు? ఇవన్నీ దేవుడు పరిగణలోకి తీసుకోడండి. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ జీవన విధానం ఎలా ఉంది, దేవుడు అదే అడుగుతాడు. దేవుని ప్రకారం అప్పటి వరకు అది పెనిమిటి కాలం కాదు. అది వెళ్ళన్నాడు నీ పెనిమిటిని తీసుకురా. నీళ్ళకి పెనిమిటికి సంబంధం ఏమిటి? హల్లెలూయా. చదువుతాం ఇప్పుడు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, ఓహో హల్లెలూయా,
ఆమె ఏమంటుంది చెప్పండి, నాకు పెనిమిటి లేడు, పెనిమిటి కాలం అయితే పెనిమిటి ఉండును. ఓ నిత్యముగా పాత నిబంధనలో ఏమని రాయబడిందంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భర్త భూమి మీదకి మరి ఈ కాలం వరకు దిగి రాలే. అందుకే ఏ కాలంలో కూడా ఓ మంచిగా ఏ గ్రంథంలో కూడా ఆ పాత నిబంధనలో చెప్పిన తర్వాత మరలా ఏ గ్రంథాల్లో కూడా మరి ఆ భర్త గురించి మాట్లాడలేదు. మరలా చివరి కాలంలో ప్రకటన గ్రంథంలో మాత్రమే ఆయన భార్య, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను సిద్ధపరచుకుని ఉన్నది. మరలా ఇది భర్త కాలము గనక, ఆయన దిగి వచ్చిన కాలము గనక దేవుని పిల్లలారా ఆయన ఆ విధంగా మాట్లాడతాడు. పేరు పెట్టి తీసుకురంటే వెంటనే షాక్ అయిందండి. ఎవరలా మాట్లాడాలి, ఎవరలా ప్రసంగించలే. బాప్తిస్మ ఇచ్చి యోహాను అంట ప్రసంగానికి వచ్చాడంట. ఎవరింటికి చెప్పండి? ఏ రోజు ఇంటికి పోవటానికి పిలిచారంట. అలాంటి పిలవకుండా ఉంటే మంచిది. దేవుని స్తోత్రం కలుగును కాక. మరి రాజుగారు గొప్పోడు, మంచి భోజనాలు పెట్టారు. వెళ్ళేటప్పుడు బ్యాగ్ నిండా డబ్బులు ఇస్తారని చెప్పలేదండి. ఏమన్నాడు తెలుసండి? ఓ మరి తన రంగంపై రంకేశాడు. రంకేసి అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు తమ్ముడి వారి ఉంచుకున్నావు అన్నాడు. అంతే. ప్రసంగాలు ఎలాంటి మాటలు మాట్లాడచ్చు. మాస్టర్ గారు ఎలా మాట్లాడాడు చూసావా? ఇలాంటి మాటలు ఎన్ని ప్రసంగాలు లేవు, ఎన్ని కథలు లేవు. దావీదు కథ, సొలొమోను కథ, ఇవన్నీ చెప్పకుండా నీ తమ్ముడి వారిని ఉంచుకుంటావన్నా. అసలు బాప్తిస్మ ఇచ్చే యోహాను భయపడ్డండి. అలాంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను పులిపేట దగ్గర ఉంటే చిన్న పొరపాటు చేసి సంఘానికి రావడానికి కూడా భయపడతారంతే. అబద్ధం ఆడినందుకు అన్నయ్య సభ్యులను మోసుకెళ్ళిపోయినట్లుగా అలాంటి అభిషేకం పులిపేటల దగ్గర ఉంటే, ఈ బలిపేటల దగ్గర ఉంటే ప్రజలు భయపడతారు. సంఘంలో మార్పు చెందుతారు. హల్లెలూయా. ఫస్ట్ టైం అండి ఆయన అంటున్నాడు, వెళ్ళి నీ పెర్మిట్ని తీసుకురా అన్నాడు. ఆవిడ యథార్థవంతురాలు, నాకు పెనిమిట్ లేడు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, 6వ వాడు కూడా నీ పెనిమిటి కాడు. 5 భర్తలు మార్చి 5కి డైవర్స్ ఇచ్చేసి 6వ వాడితో ఉంటున్నావు నువ్వు. ఇప్పుడు అతను కూడా నీకు పర్మనెంట్ కాదమ్మా. చెప్పు తెగిపోద్ది. ఏమనుకున్నావు? ఎవడరా నువ్వు? నా గురించి మాట్లాడుతున్నావు? ఈ పేట అంతా మా వాళ్ళే, మొత్తం అందరినీ తీసుకొస్తాను, ఎలా కదులుతావు నేను చూస్తాను. అన్నయ్య తమ్ముడు రండి అంటే మొత్తం వాళ్ళందరూ గుడ్డోళ్ళు అందరూ బయటకు వచ్చి 4 దొంపలు వేస్తారు. కానీ ఈమెకి ఏమర్థమైందో తెలుసండి? నా జీవితం నీకు అర్థమైపోయింది. దాహం అని మాట్లాడుతుంటే నేను తాగే నీళ్లు కొరకు కాదు, నా జీవితం చెడిపోయింది. నేను సంఘానికి వెళ్తున్నాను, బుద్ధిమాలి పని చేస్తున్నాను, సంఘానికి వెళ్తూ టీవీ చూస్తున్నాను, సంఘానికి వెళ్తూ సీరియల్ చూస్తున్నాను, సంఘానికి వెళ్తూ మరి కొత్త సినిమాలో చూస్తున్నాను. నేను చర్చికి వెళ్తాను, సినిమాలకి పోతాను. నాకు బుద్ధి లేదు, నా జీవితం మార్పు లేదు. ఇలాంటి పాస్టర్ ఉంటే నేను బాగుపడతాను. అప్పుడు అర్థమైంది ఆవిడ దాహం ఏంటో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమెకి క్లియర్ గా అర్థమైపోయింది పిక్చరు. ఆమె దాహం ఏంటో. ఓహో, నేను పాప దాహం కలిగి ఉన్నాను, నేను నశించిపోతా ఉన్నాను, నా జీవితాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇప్పుడు దాహం తీరకే ఈ పురుషుణ్ణి ఆ పురుషుణ్ణి నా వ్యభిచార దాహం తీరక, నా ధన దాహం తీరక, నా పాప దాహం తీరక నేను ఇలా బ్రతుకుతున్నాను. నీరంటే ఆయన వాక్యమా? అర్థమైపోయింది ఆమెకి. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరికైనా అర్థమవుతుందా? నీ జీవితం నీకు అర్థమవుతుందా? ఆమె వ్యభిచారం చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజు నీకు ఇంకే పొరపాట్లు లేవా? ఓ వ్యభిచారాన్ని జయించేసి ఉండొచ్చు, నువ్వు ద్రోకాన్ని జయించు ఉండొచ్చు, కానీ ఇక చిన్న చిన్న పొరపాట్లు ఏమీ లేవా? ఆ పొరపాట్లు అది నీ దాహమైనది. 24 గంటలు సెల్ ఫోన్ లో మరి ఆ యొక్క జోకులు, ఆ తప్పుడు కార్యాలు, ఓ మరి ఫేస్బుక్ నిండా వీడియోలు, అస్తమాను ఆ లోకానుసారమైన కార్యాలు చూస్తున్నా నీకు దాహం లేదా? ఇప్పుడు ఆ దాహానికి రాత్రి దేవుడు నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేడా? హల్లెలూయా. నేను సంఘానికి వెళ్తాను, బాప్తిసం ఉన్నాను, నాకు అది కాదు. ఎల్లో బాప్తిసం ఉందో పొడిపాపి తడిపాపు ఏం మాట్లా చాలా మంది చూస్తారు. ఇప్పుడు ఆయన ఏం తీసుకొస్తానంటే 6 భర్తలు, నీవు నీ భర్తను కథని చెప్పాడు. ఆయన అక్కడ ఏం చూపించాడంటే ప్రకటన 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాడు దేవుడు. మీకు తెలుసా, ఆయన మత్తయి సువార్త
13 అధ్యాయంలో బోధించాడు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో అంత్యకాలం గురించి బోధించాడు, ముద్రలు బోధించాడు. ఆయన ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? రాయి మీద రాయి ఉండదు. మరి నిత్యంగా ఈ ప్రకృతి ఇదంతా కూడా మరి డిస్టర్బెన్స్ అవుతాడు. 6వ ముద్ర బోధించాడు ఆయన. ఆయన మరి ముద్రలు బోధించాడు. దేవుని పిల్లలారా, ఆయన ప్రకృతి డిస్టర్బెన్స్ గురించి, ఆయన ప్రపంచ యుద్ధాల గురించి మాట్లాడాడు, రాబోయే కాలం గురించి. అయితే సమరయ స్త్రీ గురించి ఏదో బయలుపరుస్తున్నారు. 6 భర్తలు నీ భర్తలు కాదు, ఓ మరి 7వ వాడే నీ భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. మిగతా వారందరూ నీ జీవితంతో ఆడుకున్నారు, ఇప్పుడు నీ జీవితం మార్చే ఒక ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఓ మా ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడిందో ఒకసారి తిరుగగా అనే మాటను చదవండి. మొదటి అధ్యాయం ఎన్నో వచ్చిన సార్? 11 వచ్చిన. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను 7 సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయంట. ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అవును, ఆయన తన పాదముల పట్టునకు దిగుచున్న అదంతా చెప్పి సంఘాలు చదవండి. ఆయన కుడి చేతిలో కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలబోబడిన అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాలను కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. హల్లెలూయా. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుడు ఉపమాన రీతిగా సింబాలిక్ గా చెప్పినట్టుగా కనపడుతున్నాయి. ప్రకటన గ్రంథము ఒక గుర్తుల గ్రంథమై ఉంది. ఇప్పుడు ఈమెతో 6 నీ భర్తలు కాదు, 7వ వాడు వచ్చాడు. ఆ 7వ వాడిని నేనై ఉన్నాను. నేను భౌతిక సంబంధమైన భర్తలు కాదు, ఆత్మ సంబంధమైన భర్తలని బయలుపరుచుకుంటాడు. 6 దాహం తీర్చేవారు కాదు, ఈ 7వ వాడు ఈ కాలంలో దాహం తీర్చే ఒక భర్త, ఆ ఆత్మీయ భర్త నీ దగ్గరికి వచ్చాడని బయలుపరుచుకుంటాడు. కనుక ఇప్పుడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఏముంది? ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయంట. ఆ 7 నక్షత్రాలు, ఆ తర్వాత 7 సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయంట. అక్కడ అర్థాన్ని కూడా చెప్పాడు. 7 నక్షత్రాలు ఏమో కాదు, 7 సంఘాలకు దూతలు అన్నారు. 7 సువర్ణ దీప స్తంభములు ఏమో కాదు, అవి 7 సంఘములు అయి ఉన్నాయంట. సంఘాలు పరలోకంలో ఉంటాయా, భూమి మీద ఉంటాయా? భూమి మీద ఉంటాయి. దూతలు పరలోకంలో ఉంటారా? సంఘాలకి భూమి మీద ఉంటారా? పరలోకపు దూతలు వేరు, భూలోకపు దూతలు వేరు. ఈ భూలోక దూతలు ఇంగ్లీష్ ఏమన్నారంటే మెసెంజర్స్, అంటే వర్తమానికులు అన్నారు. కనుక ఇప్పుడు 6 సంఘ కాలాల్లో ప్రజల యొక్క దాహం తీరలేదు. ఎందుకంటే సమరయ స్త్రీ ఎవరికి సాదృశ్యం? అన్య వధువుకి, అన్య సంఘానికి సాదృశ్యమై ఉంది. ఇప్పుడు 6 భర్తలు ఆమె జీవితంతో ఆడుకున్నారు కానీ, లేకపోతే 6 భర్తలు తీసుకొచ్చినటువంటి ఆహారం కానీ, వారి నీరు కానీ ఆమెను తృప్తిపరచలేదు. పిల్లలు ఆమె ఇంకా దాహంగా ఉంటానే ఉంది. పాస్టర్ గారు మీరు ఏం చెప్తున్నారు? ఈ 7 సంఘకాలాలు ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అని కనుక మీరు అడగగలిగితే దేవుని పిల్లలారా, యేసు మరి చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎప్పటికీ 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలని 7 సంఘ కాలాలుగా ప్రభువు పోల్చాడు. కాలాలు అనే మాట మీరు లూకా సువార్తలో ఉన్న తర్వాత మీరు చదువుకోండి దేవుని పిల్లలారా. 7 సంఘ కాలాలు, ఎందుకంటే ఈ అన్య వధువుని దేవుడు రక్షించడానికి 7 సంఘ కాలాలుగా విభజించి 7 వర్తమానికుల్ని, సంఘపు దూతల్ని దేవుడు పంపించాడు. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక. హల్లెలూయా. సమరయ స్త్రీకి ఆ రోజు ప్రారంభంలో అర్థం కాలేదు కానీ అప్పుడు ఆఖరిలో అర్థమైనట్టుగా ఈ రోజు ఒకవేళ ప్రారంభంలో కొన్ని విషయాలు అర్థం కాకపోతే ఇప్పుడే దేవుని సహాయం అడుగు. హల్లెలూయా. సమరయ స్త్రీ ఆమె ఈ రోజు అన్య సంఘానికి సాదృశ్యం అయితే, ఆ సమరయ స్త్రీ నేనై ఉన్నాను. ఓ నా కొరకు ఆ 2000 సంవత్సరాల నుంచి దేవుడు తన వర్తమానికలను పంపించినప్పటికీ కూడా ఇంకను నా దాహము తీరకపోతే ఈ కాలంలో దేవుడే ఆఖరిగా తన వర్తమానికుని పంపించి ఆయనే దిగి వచ్చి నా దాహము తీర్చాడు. హల్లెలూయా. సంఘము యొక్క దాహము, సంఘము యొక్క పాపము పరిహరించబడాలంటే దేవుని పిల్లారా, ఈ 6 కాలాల్లో వచ్చిన వర్తమానం సరిపోదు. కానీ ఈ 7వ కాలంలో దేవుడు మరి చక్కటి వర్తమానాన్ని పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వాటి ఏంటో కొద్దిగా మీకు వివరిస్తాను. కొంచెం ముందుకు వెళ్తే అది కూడా మీకు అర్థమవుతుంది. చదవండి. అప్పుడు ఆ స్త్రీ అయ్యా అయ్యా ఏమందో తెలుసండి, ఆవిడ పగిలిపోతాం లేదండి సార్. ఇంగ్లీష్ లో రెస్పెక్టెడ్ వర్డ్, రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది. సార్ అయ్యా, నీవు ప్రభుత్వాన్ని గ్రహించుచున్నాను. 6
వింటున్నారా? 6 భర్తలు నీ భర్తలు కాదు అని చెప్పగానే ఆమెకు వచ్చిన బయలుపోవటం ఎందుకు తెలుసా? ప్రవక్త. ఎక్కడ మన ప్రవక్త? అది రిపోర్ట్ ఏంటి? సమరయ స్త్రీకి వచ్చింది బయలుపోతుంది బైబిల్లోదే. హల్లెలూయా. ఆమె ఏమంటుంది? ఫస్ట్ నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే ఈ 6 సంఘకాలాల తర్వాత మరి ఆఖరిలో ప్రవక్త పరిచయం ఉంటుందని బయలుపాటు వచ్చింది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఈ రాత్రి నీకు అర్థమైతే నువ్వు ధన్యుడివే. దేవునికే మహిమ కలుగుగాక. కొత్త నిబంధనకు ప్రవక్తలు అవసరమా పాస్టర్ గారు? ఖచ్చితంగా అవసరం ఉన్నారు. ఎందుకంటే మరి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎఫెసీ పత్రిక మీరు చదువుకోండి. మరి ప్రవక్త పరిచయం పెట్టాడు. మరి ప్రభువే చెప్పాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడన్నాడు. హల్లెలూయా. ప్రభువు చెప్పాడు అబద్ధ ప్రవక్తలు వస్తారన్నాడు. అన్నాడా లేదా? అబద్ధం ఎప్పుడు అవుతుంది? నిజమున్న ప్రభు. అబద్ధ క్రీస్తున్నాడు. దేని బట్టి వచ్చాడు? నిజక్రీస్తుని బట్టి. ఇప్పుడు అబద్ధ ప్రవక్త వస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు వచ్చారు? నేను 300 కాగితం ఇస్తే నువ్వు ఎందుకు తీసుకోవు? చెప్పండి అమ్మాయి. ఇక్కడ ఎవరికన్నా 300 కాగితం ఇస్తారు, తీసుకుంటారా? ఎందుకు తీసుకోరంటే ఒరిజినల్లో లేదు కాబట్టి. ఇప్పుడు ఒరిజినల్లో మరి రియల్ ప్రాఫిట్ ఉన్నాడు కనుకనే మరి డూప్లికేట్ ప్రవక్తలు కూడా వచ్చారని ప్రభు చెప్తున్నాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అనేకులైన అబద్ధ క్రీస్తులు వస్తారు ఎప్పుడైతే నిజమైన క్రీస్తు, నిజమైన ప్రవక్త వచ్చినప్పుడు. కనుక 6 వర్తమానికులు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు వచ్చిన బయలుపాటు ఏంటో తెలుసా? నువ్వు ప్రవక్తవే. ఒక ప్రవక్త పరిచర్యను ఆమె గుర్తించింది. ఈ రాత్రి నిత్యముగా నువ్వు గుర్తించగలిగితే ఈ కాలానికి కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఈ 6 సంఘ కాలాల్లో మరి అయిన తర్వాత, ఎందుకంటే మొదటి సంఘ కాలంలో పౌలుని, ఐరెనిస్ ని, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, హల్లెలూయా. పెంతెకోస్తు కాలం అయిన తర్వాత ఈ కాలానికి కూడా మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారంగా దేవుడు ఏలియాను పంపిస్తానని చెప్పాడు. ఏలియా ఎప్పుడు చనిపోయాడు? మరి ఏలియా చచ్చిపోతే మళ్ళీ ఏలియా వస్తాడు? క్షమించండి, ఏలియా ఎప్పుడో ఎత్తబడిపోయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా ఏలియా పంపిస్తానన్నాడు. మళ్ళా 2 దినాలు అన్నాడు. మలాకి గ్రంథం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము. తెలుగులో మరి కలిపేసి రాయబడింది. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం. గ్రేట్ డే అండ్ డెడ్ఫుల్ డే. డెడ్ఫుల్ డే మరి 2 దినాలు. మహాదినం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన దినము. భయంకరమైన దినం ఏంటో తెలుసా? ఈ అంచె దినం. ఎందుకంటే తీర్పు కుమ్మరించబడిపోతుంది భూమి. ప్రజలందరూ భయపడి నశించిపోయే, మరి ఎన్నికలో నశించిపోయే కాలం ఇది. భయంకరమైన యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను. హల్లెలూయా. ఎవరిని పంపిస్తాడంట? నేను ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండా, తెలుగులో దేశం అని ఉంది, ఇంగ్లీష్ లో ఎర్త్, భూమిని శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను, అతడు 2 పనులు చేస్తాడంట. ఒకటి తండ్రుల హృదయాన్ని, పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. 2 పరిచర్యలు. అందుకే భూమి మీదకి బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చిన తర్వాత మీకు మనసు ఉంటే రాబోయే ఏలియా ఇతనే అన్నాడు. అయితే మరి ఏలియా వచ్చి లోకాసు వార్త మొదటి అధ్యాయంలో అతను ఎన్ని పనులు చేశాడు సార్ చదువు సార్. లోకాసు వార్త ఇన్ని వచ్చిన ఉంటుంది మొదటి అధ్యాయం ఒకసారి మాట చదవండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏలియా అన్నారు. చాలా మంది ఏలియా అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను కదా అని అంటారు. ఓకే, అయితే 14 వచ్చింది. మొదటి అధ్యాయం 14 వచ్చింది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. యోహాను గురించి మాట్లాడుతున్నాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాక తన తల్లి గర్భము పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే. ఇజ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు. అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పి పిల్లల హృదయాన్ని తండ్రులు తట్టాను లేదు. ఎందుకంటే ఒక పరిచర్య రాశాడు అక్కడ, తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పును. యోహాను పరిచర్య ఆగిపోయింది అక్కడ. ఎందుకంటే అతడు ఇదిగో లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్ల పరిచర్య చెప్తుంది. కానీ ఇదిగో పెండ్లి కుమారుడు, హల్లెలూయా, ఇదిగో మరి పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు అని చెప్పి ఒక పరిచర్య ఉన్నది. అర్థం చేసుకోగలిగింది బైబిల్ అండి. సొంత వ్యాఖ్యానాలు కాదు, బైబిల్లో లేని సంగతులు కాదు.
ఒకవేళ మీకు అనిపించవచ్చు, మీరు అన్న ఐరినిస్, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం బ్రేన్హామ్ పేర్లు బైబిల్లో ఎక్కడవి? మీరు పాత నిబంధనలోకి వెళ్తే యేసు ప్రభు పేరు ఎక్కడది? మీరు పాత నిబంధనలోకి వెళ్తే అడవిలో ప్రకటించున్నాడు ఒకడన్నాడు అంతే. ఎవడా? యోహాను. పేరు లేదు, పరిచయం రాయబడింది. పరిచయం ఎలా గుర్తిస్తావు? వారు భూమి మీదకి వచ్చిన తర్వాత వారి యొక్క చేసిన పరిచయం బట్టి ఈ లేఖనానికి సంబంధించిన వీళ్ళని మనం గుర్తిస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి మరి ఇవన్నీ క్లియర్ గా చెప్పే సమయం కాదు, కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెకి ఏం చెప్తున్నాడంటే 6 భర్తలు కాదు, 7వ ఉన్నాడు. అప్పుడు వెంటనే ప్రవక్త ఉన్నాడైతే నువ్వు ప్రవక్త ఉంటుంది. ఈ ప్రాఫిట్ మినిస్ట్రీ అర్థమైంది. ఎందుకంటే ఆమె జెంటైల్ బ్రైడ్, ఆమె అన్య వధువు అయింది కనుక ఆమెకు అర్థమైంది. ప్రవక్త పరిచర్య అర్థమైంది ఆమె. దేవునికి ఏమైనా కలుగుతారు. మరి ఆ ప్రవక్త వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లలతో, తండ్రులు ఎవరు? ధర్మశాస్త్ర తండ్రులు. బాప్తిస్మ యోహాను ఏం చేశాడు? కుమారుడైన యేసుక్రీస్తు వైపు తిప్పాడు. ఆయన పరిచయం. మరి ఇప్పుడు తండ్రుల హృదయాన్ని, మళ్ళీ పిల్లల హృదయాన్ని తండ్రులు తిప్పాలి. మనం పిల్లలు. ఇప్పుడు మనకి తండ్రులు ఎవరు? అపోస్తలులు. మరలా ఈ కాలంలో వచ్చినటువంటి ఆ మలాకి 4వ అధ్యాయంలో ఆ 2వ భాగంలో ఉన్నటువంటి ఏలి ఆత్మ. ఏలి అంటే ఆ పాత్ర మందు ఏలే కాదు, ఏలి ఆత్మ కలిగినటువంటి ఆ వ్యక్తి మరలా మరి పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు అపోస్తుల బోధ వైపు తిప్పే పరిచయం. అతని గురించి బైబిల్ ఏమి రాయబడిందంటే 7వ దూతగా రాయబడింది. మీరు చదువుకోండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం మీరు చదువుకుంటే 7వ దూత. ఎందుకంటే 6 దూతలు ఇక్కడ రాయబడింది. ఎఫెసు, స్మరణ, పెర్గమ, థుయతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, 7 సంఘాలు, 7 దూతలు. ఇప్పుడు 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. బోరనగా సువార్త, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. చాలా విషయాలు ఆ యొక్క వ్యక్తి కొరకు రాయబడ్డాయి. అయితే దేవుని పిల్లలారా, మరి అతడి పేరే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఒకవేళ అభ్యంతర పడవచ్చు ఈ మాటను బట్టి, అయినప్పటికీ కూడా మీరు తెలుసుకోండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ దేవుని పిల్లలారా వెంటనే మరి అభ్యంతర పడలేదు. నువ్వు ప్రవక్త అని గ్రహిస్తున్నాను. నెక్స్ట్ ఏం జరిగించారు? మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు గాని. హల్లెలూయా. ఆమె ఒక మెసేజ్ చదివిందండి. ఏం మెసేజ్ పేరు తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలం. మెసేజ్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. వర్తమానం పేరేంటి చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలం అనే వర్తమానం మొదలు పెట్టిందండి. ఆరాధింపబడిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా ఒక కాలం వచ్చుచున్నది. ఒక కాలం గురించి మాట్లాడుతున్నా. ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీద సమస్తంలోను శాఖల్లోనూ కాదు. మరి ఏంటి నేర్చుకున్న బోధన ప్రకారం కొంచెం కూర్చుంటాం మరి వారి సంఘ క్రమాన్ని బట్టి వారు చేసిన ఆ ఆరాధన కాదు. హల్లెలూయా. లేకపోతే చేతులెత్తి మరి ఏదో పాటలు పాడడం అది మాత్రమే ఆరాధన కాదు. యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. ఆయన ఏమన్నాడు తెలుసా? బిలీవ్ మీ. ఆమేన్. హల్లెలూయా. బిలీవ్ విత్ మీ. నన్ను నమ్ము. ఓన్లీ బిలీవ్. ఆమేన్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నా మాట నమ్ము. నా మాట ఏంటి? వాక్యం. ఈ రోజు మనుషుల మాట కాదండి, దేవుని మాటే సత్యం. ఏమండి, ప్రవక్తలు దేవుడు కాదండి. ఈ ఏరియాలో ఎవరైనా విలియం బ్రెన్హామ్ దేవుడు అని చెప్తే వాళ్ళు అబద్ధ బోధండి. మీకు అర్థమవుతుందా? విలియం బ్రెన్హామ్ దేవుడు కాదు, విలియం బ్రెన్హామ్ ప్రవక్త మాత్రమే. విలియం బ్రెన్హామ్ ప్రశస్తమైన సహోదరుడు మాత్రమే. అతడు కృప ద్వారా రక్షించబడిన పాపి మాత్రమే. ఓ నిత్యముగా దేవుని మన దేవుడు ఖచ్చితంగా 1000% ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి ఎందుకంటే మోషే గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మోషే పేరెత్తాం, పౌలు గురించి చెప్పుకోవాల్సినప్పుడు పౌలు పేరెత్తాం తప్పితే పౌలు మన దేవుడు కాదు, మోషే మన దేవుడు కాదు. అలాగే ప్రవక్త పేరు చెప్పినప్పుడు అతడు దేవుడు కాదు, దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు. అతడు దేవునితో తిప్పి ఒక పాత్ర మాత్రమే. చదవండి సార్. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులో నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని కోరుకున్నాడు. కొత్త బట్టలతో, కోడి మాంసంతో, నిజమేనా, పండగతో ఆరాధించేవారు కాదండి. నువ్వు పండగ క్రైస్తవుడు ఉంటావా? నువ్వు పండగ క్రైస్తవుడు అయితే నువ్వు దండగ క్రైస్తవుడివే.
నువ్వు ఆ రోజు మాత్రమే చర్చికి వెళ్ళి ఏదైనా ప్రోగ్రామ్ నడిపించాలనుకుంటే నీకు పరలోకం మాత్రం ఉండదని నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఎందుకంటే నీకంటే ఎక్కువ పండగలు చేసి అలసిపోయి వచ్చాను నేను. మీకు అర్థమైందండి? తెల్లారగట్లే సమాధి దగ్గరికి వెళ్ళిపోయి, ఎందుకంటే మాకు యేసుప్రభు అక్కడి నుంచి ఎవరైనా వెళ్తాడేమో అనిపించింది. పాస్టర్ గారు, సంఘ పెద్దలు అందరూ వచ్చేసేవారండి. ఎప్పుడు కూడెట్టినమ్మా కూడా మాంగారికి కూడెట్టకుండా, భర్త కూడెట్టకుండా ఆవిడ పోతే బాగుండని దుమ్మెత్తి పోసేసిన ఆవిడ కూడా పలహారం తెచ్చి అక్కడ కొవ్వొత్తి తిరిగెత్తంటే, చిన్నప్పుడు మాకు ఏమీ తెలిసింది కదా, పెద్ద తిరిగిన తర్వాత అయ్యో అతను రోజు నువ్వు వెళ్ళిన దారి మళ్ళీ కొండాపోనంటే ఇచ్చింది కదా, మళ్ళీ కొవ్వొత్తి తిరిగెత్తిందేంటి? ఒకవేళ కానీ అతను గాలి వేసాడంటే ఉంటదండి ఆవిడకి, తరిమి చుట్టూ కొట్టేస్తారు మళ్ళీ. అలాంటి పండుగలను చేసి వచ్చాం. అందులో క్రీస్తు లేడు. దేవుని స్తోత్రం. సజీవుడైన వాడి ముతుల్లో మీరు ఎందుకు వెళ్తున్నాడు? ఆయన లేడు, ఆయన లేచున్నాడని చెప్పారు. కానీ ఈ పండుగల వల్ల నీకేమో ప్రయోజనం లేదు. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, సత్యము, వాక్యముతో ఆయన ఆరాధన చేయాలి. అదే నిజమైన వర్షిప్ దేవుని పిల్ల. చివరి మాటలు, కొద్ది మాటలు నోర్చుకోండి, నేను ముగించేస్తాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడే మెస్సియా వచ్చినట్టు నేను ఎరుగుదును. ఎవరి ముందు ఎవరి గురించి మాట్లాడింది? వద్దు, ఎవరవద్దు, దేవుడు యేసుక్రీస్తే అన్నదా? ఫస్ట్ ప్రాఫిట్ మినిస్ట్రీ గురించి మాట్లాడింది. ఎందుకంటే జెంటల్ బ్రైడమ్ ఆమె అన్ని వధువు కనుక ఆమె ఎవరి గురించి మాట్లాడుతుంది? ప్రవక్త గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత మెస్సయ్య. హల్లెలూయా. ఓ మరి మెస్సయ్య గురించి మాట్లాడుతున్నామే. ఎవరిచ్చారా బయలుపాటు? రక్త మాంసములు ఆమెకు బయలుపరచలేదు. ఓ సెమినరీలు ఆమెకు బయలుపరచలేదు. బైబిల్ తరగతులు ఆమెకు బయలుపరచలేదు. దేవుని పిల్లలారా, హల్లెలూయా, దేవుడే బయలుపరిచాడు. ఓ థియాలజీ ద్వారా ఆమెకు అర్థం అవ్వలేదు, కానీ నియాలజీ ద్వారా, ఆ మోకాళ్ళ జీవితం ద్వారా, ఆ నీ డౌన్ అయినప్పుడు, ఆ యొక్క మోకాళ్ళు వంగినప్పుడు మాత్రమే ఆ బయలుపాటు వచ్చింది. హల్లెలూయా. ఫస్ట్ ప్రాఫిట్ గురించి, ఆ తర్వాత మెస్సయ్య. చూడండి, ఈ యొక్క లూకాసు వార్త 4వ అధ్యాయంలో ముగ్గురికి చోటు ఉంది. ఒకటి ఎవరంటే యేసుక్రీస్తు, రెండవది ప్రవక్త, మూడవది వధువు. మీరు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం కూడా మీరు చదువుకుంటే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో బలిష్ఠుడైన దూత ఉంటాడు. బలిష్ఠుడైన దూత అంటే వేరొక దూత కాదు, క్రీస్తే. మీరు చదువుకోండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం చదవకపోతే నీకు ఏం అర్థం కాదు. ఆది కాండం అర్థం అవ్వకపోయినా, ప్రకటన గ్రంథం అర్థం అవ్వకపోయినా నీకు అంతా కన్ఫ్యూజ్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత క్రీస్తు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రవక్త 7వ దూత, ప్రకటన గ్రంథం 8వ క్షమించండి, ప్రకటన గ్రంథం 10:1 బలిష్ఠుడైన దూత, ప్రకటన 10:7 ప్రవక్త 7వ దూత, ప్రకటన 10:8 వధువు. ముగ్గురికే చోటు ఉంది. ఈ 4వ అధ్యాయంలో కూడా 4వ వచనం నుంచి ఈ ముగ్గురికే చోటు ఉంది. అక్కడ కూడా ముగ్గురికే చోటు ఉంది దేవుని పిల్ల. ఎందుకంటే బైబిల్ అంతా యేసుక్రీస్తు, ఆయన ప్రవక్తలు, ఓ మరిచ్చముగా ఆయన వధువు. వధువు అంటే ఒకళ్ళని కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆ శరీరంలో, క్రీస్తు శరీరంలో అవయవములుగా మరి అమర్చబడి ఉంది దేవుని పిల్ల. హల్లెలూయా. ఓ మరి ఈ మంటుంది ప్రవక్తవి అని అర్థమైంది. ఆ తర్వాత అంటుంది క్రీస్తు అనబడే మెస్సియా వస్తాడని మాకు తెలిసింది. ఆయన వచ్చినప్పుడు నాకు సమస్తమును తెలియజేయనని సమస్తం అర్థమైపోతే, ఎప్పుడైతే ప్రకటన 10:1 ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడో, ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉంది. ఏమిటా పుస్తకం? విప్పబడింది, తెరవబడింది. మీరు బైబిల్ చదివారని అడుగుతున్నా నేను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అది మూయబడిన పుస్తకం. అది గ్రంథం లోపల ఉన్న గ్రంథం. అది హల్లెలూయా. మీరు చదువుకొని ఇంటికి వెళ్ళి ఆ గ్రంథం లోపల ఉన్న గ్రంథము ప్రకటన 10:1 అది తెరవబడినప్పుడు ఆయన ఎప్పుడైతే వచ్చాడో, ఆయన ఎప్పుడైతే దిగి వచ్చాడో, ఆ ప్రకటన 10:1 దిగి వచ్చాడో సమస్తము బయలుపడతాయి. మర్మం ఏమున్నది ఇక ఆ 7వ దూత ద్వారా, ఆ ప్రకటన 10:1 ఉన్నటువంటి బలిష్ఠుడైన దూత. ఎందుకంటే ఆయన మరి చెప్పానా, అగ్ని స్తంభం ఉన్నాడు, మేఘ స్తంభం ఉన్నాడు, యేసుక్రీస్తుగా శరీరధారి అయ్యాడు, పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు బలిష్ఠుడైన దూతగా ఆయన ఉన్నాడు. ఈ బైబిల్ అర్థం కావాలి ప్రతి కూడా. కనుక బలిష్ఠుడైన దూత దిగు వచ్చినప్పుడు సమస్తం మాకు అర్థమైపోతాయి. ఆది కాండంలో ఏం జరిగిందో మాకు అర్థమైపోతాయి. హల్లెలూయా. నిజమేనా? ఆది కాండంలో 2 వృక్షాలు ఉన్నాయి. మంచి చెట్లు తెలివించే వృక్షము, జీవ వృక్షము. ఎవరన్నా కొట్టేస్తే పోయినాయి అయ్యే రెండుని. అవి ఏమైనా చెట్లు అనుకున్నారా మీరు? చాలా మందికి తెలియక చెట్లు ఏమనుకుంటారు.
బైబిల్ ఏమని రాయబడింది? ఆయన చేతిలో ఏముందంట? ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో చేట, అంటే చేట ఎత్తుకున్నాడు అని అర్థం. చెట్టు అంటే చెట్టు కాదు, అది ఒక వ్యక్తి. కనుక ఇవన్నీ ఎప్పుడు అర్థమైతే ఆయన దిగి రావా, మాకు అర్థమైపోతాయి ప్రభు అన్న. యేసు నీతో మాట్లాడుచున్న నేనే. హల్లెలూయా. ఆయన ప్రకటన 10:1 దిగి వచ్చాను. ఆ శరీరానిగా నేను ఇప్పుడు దిగి వచ్చాను. ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ కన్యక గర్భవతి కుమారుని కరుణే ప్రవచనము నేనే. హల్లెలూయా. ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు ఏ ప్రవక్త అయితే 40 మంది ప్రవక్తలు ఎవరైతే నా గురించి ప్రవచించారో ఆ ప్రవచన సారాంశము నేనై ఉన్నాను. ఆ వాక్యము నేనై ఉన్నాను. ఆ రోజు శాస్త్రులకి పరిచయలకి ఒళ్ళు మంట ఎక్కిపోయి ఇక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఎలా ఉంది కదా అని వాళ్ళు ఇంకోటి ఏదో కౌంటర్ రాసుకుంటున్నారు మనసులో. ఈ వధువుకి కౌంటర్లు ఏమి లేవు, నమ్ముతుందంటే. ఆయన ఒకటి అన్నాడు, బిలీవ్ మీ, నన్ను నమ్మమ్మా, నన్నంటే వాక్యాన్ని నమ్ము. హల్లెలూయా. అందుకనే నమ్ముతా వెళతా ఉంది దేవుని పిల్లలు. కానీ శాస్త్రులు పరిచయలు నువ్వు ఎవరివే, ఎక్కడి నుంచి వచ్చావు? వాళ్ళు అంటారు అబ్రహం మా తండ్రి అన్నారు. అబ్రహం మీ తండ్రి అయితే అబ్రహం క్లియర్ చేస్తారు, మీరు మీ తండ్రి ఎవడన్నా అపవాదం అన్నాడు. అలా మాట్లాడతాడు అసలు. నువ్వు మాకు తెలుసు నువ్వు వ్యభిచార వాళ్ళు పుట్టాడు, వ్యభిచార వాళ్ళు పుట్టినవాడు మాట. ఎందుకంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద స్కాలర్స్ అనమాట. ఈటీహెచ్లు, బీడీలు, ఎల్ఎల్డీలు, బైబిల్ తరగతులు అవన్నీ తెలుసుకుని కుర్చీ మీద కూర్చుని ఇలాగెలా బుర్ర కూడా తిరగకుండా చేతులు చాపేసి ప్రపంచానికి జ్ఞానం బోధిస్తున్నాం అనుకుని చెప్పేసి అసలు వచ్చినోడు ఎవరో తెలియక దూరం అయిపోయాడు దేవుని. కానీ ఒక సామాన్యురాలు వచ్చి సంతకం పెట్టడం రాని ఒక ఆవిడ వచ్చి, చదువు లేని ఒక ఆమె వచ్చి దేవునికి స్తోత్రం కలుగుగా, ఒక ఆటో నడుపుకుని వాడు వచ్చి దేవునికి మహిమ కలుగుగాక, ఒక పెయింటర్ వచ్చి దేవునికి స్తోత్రం కలుగుగాక, సామాన్యంగా కూలి పనులు చేసుకుని ఆ యొక్క చేపల వృత్తి, చేపలు బట్టి ఆ జాలరులు, ఆ ప్రజలు దేవుని పిల్లలు వచ్చి ఆయనే దేవుడు, ఆయనే వర్తమానం, ఆ నిజమైన వాక్యం ఆయనే, ఇవన్నీ నమ్ముతుంటే దేవుని పిల్లలు. శాస్త్రులు పరిచయం వచ్చి పట్టుకుందామా, చంపేద్దామా, మరి వస్తావా మాతో డిబేట్కి అన్నారు. ఆయనతో డిబేట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? వచ్చారు, ఏంటి నువ్వు చెప్పింది అనుకుని మేమేం చేయమంటాం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడిగాడు. అప్పుడు యోహాను బాప్తిసం మనుషుల వాళ్ళు కలిగిందా పరలోకం నుంచి వచ్చిందని అడిగాడు. ఇప్పుడు వాళ్ళన్నారు మనుషుల వాళ్ళు వచ్చిందంటే ప్రజలందరూ ప్రాప్తులను నమ్ముతారు. ఒకవేళ మరి పరలోకం నుంచి వచ్చిందంటే మీరు ఎందుకు నమ్ముతలే అంటారు, మాకు తెలదన్నారు. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, మరి డిబేట్ చేయలేదు, మాకు తెలదైతే నేను చెప్పను మేడం. మీకు అర్థమైందా? రండి తెలుసుకుందాం, మరి కూర్చుందాం, మాట్లాడుకుందాం. మరి పరిశుద్ధాత్మ నీకు బయలుపరచాలి. ఓ హృదయం దేవుడే తెరవాలి. నా హృదయం తెలిసినట్లుగా నీ హృదయం దేవుడే తెరవాలి తప్పే ఇది ఎవరు మనుషుల వల్ల జరిగే కార్యం కాదు. ఆమెకు అర్థం అవుతుంది, శాస్త్రుల పరిశీలికి అర్థం కావట్లేదు. వాళ్ళు తెగ నోట్స్ లా చెప్తారు, మొత్తం తప్పులేని ఈ పాయింట్ పాయింట్ ఆ మాత్రం నమ్ముకుంటా వెళ్ళిపోతుంది. అరే నేనే ఆయన అన్నా. ఆ ప్రకటన 10:1 నేనే. బలిసిన దూత నేనే. ఆ యొక్క 7 సంఘకాల మధ్యలో సంచరించే వ్యక్తి నేనే. ఆ పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని నేనే ఉన్నా. ఆయన బయలుపరుచుకున్నాడు, ఆమెకు అర్థమైపోతుంది దేవుని పిల్లలు. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి, మీకు అర్థమైందా? ఈమెకు బయలుపోటు అయిన తర్వాత, ఈమెకు పూర్తిగా వర్తమానం అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? శిష్యులు వస్తారు. మీకు అర్థమైందా? ఈ అన్యవధువు భూమి నుంచి ఎత్తబడిన తర్వాత ఆఖరిలో నిత్యముగా ఆ బెన్యామీను ఆ 144,000 మంది యూదులు రక్షించబడతారు. అప్పుడు వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళిపోయారు. అన్యవధువుతో వ్యవహరించినప్పుడు ఈ ఆ 7 సంఘాల ఆమెకు బోధిస్తున్నప్పుడు, నిత్యమ ప్రవక్త గురించి బోధిస్తున్నప్పుడు, ఆ బలిసిన దూత ప్రకటన 10:1 బోధిస్తున్నప్పుడు వెళ్ళలేరు అక్కడ. ఎప్పుడైతే ఆమెకు అర్థమైపోయిందో అదంతా అర్థమయ్యి ఇక ఆమె ఊళ్ళోకి వెళ్ళిపోద్ది అనమాట. హల్లెలూయా. ఊళ్ళోకి వెళ్ళిపోయి ప్రజలందరినీ తీసుకొచ్చే కాలంలో దేవుని పిల్లలారా ఇప్పుడు సొంత ప్రజలు అంటే బైబిల్ అదే చెప్తుంది. ఆఖరిలో 144,000 మంది ప్రకటన గ్రంథంలో వారు ఎత్తబడబోతున్నారు దేవుని పిల్లలు. చివరి మాటలు చెప్పండి, ముగించేసింది. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూచి ఆశ్చర్యపడింది. నీకేమి కావాలని నేను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నామని అడగరు, ఎందుకంటే వాళ్ళ పని కాదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరులోకి వెళ్ళి ఏముందంటే ఆవిడ చేతిలో అప్పుడు దాకా నేర్చుకున్నటువంటి బైబిల్ కాలేజీలు, డిగ్రీలు, మొత్తం సంస్థ ఆ బోధాన్ని కూడా ఏం చేసిందంటే కొండ బదలగొట్టిందంట. కొండలో దోసుకుని, కొండ ఏంటనుకున్నారు? నువ్వే పింక్లా ఒక్కోసారి పగిలిపోతా ఉంటావు. కొండ ఏంటి? మట్టి. ఆ కొండ ఎవరు? నువ్వే. నీ యుగో విడిచిపెట్టాలి, నీ సంస్థను విడిచిపెట్టాలి,
నేను అనేది సంఘాన్ని విడిచిపెట్టే నీ పాస్టర్ని విడిచిపెట్టట్లేదు, వాక్యం కాకపోతే ఏదైనా విడిచిపెట్టే అంటాను. హల్లెలూయా. నువ్వు వాక్యము కానిదాన్ని విడిచిపెట్టమన్నాను నేను. కానీ ఇప్పుడు వాక్యము కానిదే నువ్వు బోధిస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే మార్టిన్ లూథర్ వెళ్ళి క్యాథలిక్ చర్చిలో మరి వెస్ట్ జర్మనీలో 99 తప్పులు అక్కడ కొడితే అతను చంపేస్తాను, కాల్ చేస్తానన్న ఒప్పుకోరు ఎవరు. ఈ రోజు పాస్టర్ ఇంట్లో టీవీ ఏంటి అది గట్టిగడు, నేను మళ్ళీ సంఘం రాస్తారేమో. అయ్యగారి ఇంట్లో టీవీ ఏంటి, అమ్మగారి టీవీ చూస్తపెట్టి ఆ పక్కన నువ్వు కూర్చొని చూస్తపెట్టి. అసలు అమ్మగారికి అయ్యగారికి బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతున్నా. టీవీ పెట్టుకున్నా పాస్టర్ గురించి మాట్లాడుతున్నాను, అందులో సినిమాలు చూసేవారి గురించి, అందులో జోకులు చూసేవారి గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుడు కూడా నువ్వేదైతే కలిగి ఉన్నావు, ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నావు తప్పులు, ఆమె ఫస్ట్ పాపాన్ని విడిచిపెట్టింది. ఇంట్లో తెస్త వేసుకుని ఉన్న మొత్తం అందరినీ తరివేయడానికి రెడీ అయిపోయింది. ఇల్లు ఖాళీ చేసేసింది. ఇల్లు అంతా సినిమా వాల్ పోస్టర్లు. నిజమేనా? ఇప్పుడు వాల్ పోస్టర్లు మార్చేసిందా లేదా? ఎక్కడో ఒక చోట ఉంటుందంటే యేసు ఫోటో. యేసుక్రీస్తే ఈ గృహాధిపతి అని ఒక ఫోటో ఉంటుంది, మిగతా అంతా సినిమా వాల్ పోస్టర్లు, సినిమా ప్యాసులు అన్ని లోకంలో ఉన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి మొత్తం ఏంటి, మా అమ్మ ఎంత కష్టపడి నన్ను చదివిస్తుంటే నా సెల్ ఫోన్లో వాల్ పేపర్ ఎవరో హీరోదా, తల్లి ఫోటో పెట్టుకోవడం సరిపోడా? మీ అమ్మ నిన్ను చదివించి కష్టపడి, నీ తండ్రి నిన్ను కష్టపడి చదివిస్తే మీ అమ్మ బావుల పేర్లు చెప్పుకోవడానికి ఇబ్బంది పడి సినిమా తార అది ఎవరితో ఉంటుంది ఆవిడ ఫోటో. ఈ విధంగా అన్నది క్షమించండి. ఎవరో కామె ఉంటుంది, ఆమె ఫోటో పెట్టుకుని తృప్తి పడుతున్నావా నువ్వు? అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని ఒక స్త్రీ ఫోటోను అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించే మరి వ్యక్తుల ఫోటోను వాల్ పేపర్గా పెట్టుకుంటావా? నువ్వు విడిచిపెట్టవు ఇవన్నీ. అవన్నీ డిలీట్ చేసి పడేసింది. డాటా అంతా డిలీట్ చేసి పడేసింది. తప్పుడు చాటింగ్లన్నీ డిలీట్ చేసి పడేసింది. తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్నట్టు సీక్రెట్ మరి నిత్యముగా ఆ చాటింగ్లన్నీ డిలీట్ చేసి ఆ యొక్క మరి విషయాలన్నీ పక్కన పడేసింది. సీక్రెట్లు మెయింటైన్ చేస్తావా? భార్యకి తెలియకుండా, భర్తకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీకి పంపించేది ఎందుకు? నిన్ను స్కూల్కి పంపించేది ఎందుకు? వేషాలు వేస్తాక వాళ్ళు చేతులు ఏర్పడతావు. జాగ్రత్త. దేవుడు ఆత్మ సంబంధంగా నశించిపోతావు. జాగ్రత్త. ఈ ఆమె ఎప్పుడైతే ఆమెకు అర్థమైపోయిందో, దాహం తీరింది, వెంటనే ఇంటికి వెళ్ళింది. మన మొబైల్ ఉండుంటే ఆ డాటా అంతా డిలీట్ చేసి పడేసి, ఆ వాల్ పోస్టులు, ఆ సినిమా సంబంధించినటువంటి అవన్నీ పక్కన పెట్టేసి, లోకాన్ని అంతా విడిచిపెట్టేసి శరీరం అంతా కప్పుకుంది. అంటున్నారా? 1500 రూపాయలు జాకెట్ కొనుక్కున్నా సరిపోతుంది, నీపంతా కనపడాలి. నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. నాకు ఇప్పుడు సమరస్త్రీ ఏం చేసి తెలుసండి, ఒళ్ళంతా కప్పుకున్నాము, శరీరం ఎవరికి కనపడకూడదు, తన భర్తకు మాత్రమే కనపడాల్సింది శరీరమే. కనుక శరీరం అంతా కప్పుకుని అవి ఏం చేయమంటారు? ఆత్మతో సత్యంతో ఆరాధించాను. ప్రవక్త అంట కదా, వర్తమానం అంట కదా, బలిష్యం దోత అంట కదా, ఆరాధన అంట కదా, అంత అర్థమైపోయింది ఆమె. అంత అర్థమైన తర్వాత సహోదరులు వచ్చారు. అప్పుడు ఏం చేసింది తెలుసా? కొండ విడిచిపెట్టి, తన సంస్థ విడిచి, తప్పుడు బోధలు విడిచిపెట్టి, తప్పుడు విధానాలను విడిచిపెట్టి పట్టణంలోకి వెళ్ళిపోతాను. ప్రకటించడం మొదలుపెట్టింది, సువార్త మొదలుపెట్టింది. ఇంతవరకు చర్చిలో కూర్చుని ఈవిడికి మార్పు లేకుండా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనస్సును మార్చుకోవా. ఆ పాతకి మాటలొస్తే ముందు నువ్వు మార్చుకో తల్లే బుల్లే. మనసు నీ బతుకొట్టినాడు లేదు, పోయినాడు గుడికి సరిగా వెళ్ళవు, ప్రతి వారం చర్చికి వెళ్ళవు, సరిగా ప్రార్థన చేయవు, సరిగా ఉపవాసం ఉండవు, రాత్రి ప్రార్థన చేయవు, ఉదయం ప్రార్థన చేయవు. నీ బతుకులో బైబిల్ ఒక్కసారి కూడా చదవలేదు. నువ్వు ఇంజనీరింగ్ చదువు, బీటెక్లు, లేకపోతే ఇంకా బీఈడీలు ఏమేమి పూర్తి చేసావు నాకు తెలియదు, కానీ లేకపోతే 7th 8th 10th ఎంతో చదువుకున్నావు, బైబిల్ చదవడం సిగ్గేయట్లేదు నీకు? అవన్నీ మానేసిందండి. రసాయన సువార్త మొదలుపెట్టింది. ఏమి మార్పు లేకుండా ఇంతవరకు ఇతరులకు పాటలు పాడి సువార్త చెప్పి బలో యేసు మహారాజుకే జై అన్నదే. ఇది కాదన్నమాట సువార్త అంటే. కొవ్వొత్తి తిరిగించడం కాదనమాట, ముసుగేసుకుని ఏదో మరి ఆ ముసుగులో నా పాపాలన్నీ కప్పుకోవడం కాదనమాట. అసలు సువార్త ముందు నేను మారాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నిజమైన వాక్యం తెలుసుకోవాలి. అప్పుడు
గ్రామం అంతటికి వెళ్ళాలి. గ్రామం అంతా మారిందా లేదా? అందరూ బయటకు వచ్చారు లేదా? ఇంకా చాలా విషయాలు ఇక్కడతో ముగించేస్తాం దేవుని పిల్లలు. మరి ఆ ప్రజలందరూ వచ్చి ఎంతవరకు మరి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతవరకు నువ్వు చెప్పావు మేము అన్నాం, ఇక మేము చూసాం, ఇప్పుడు మాకు అర్థమైపోయింది. ఆ గ్రామాన్ని క్రీస్తుకి అప్పగించేస్తుంది. కాలం అనే తర్వాత ఆ నిత్యత్వంలో ఆ సమరయ స్త్రీ ఉన్నది. ఇప్పుడు ఆమె పాపిగా కాదు, పరిశుద్ధురాలుగా. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే తీర్పు రోజున నేరస్థాపన చేస్తుంది నీ మీద. జాగ్రత్త. ఆమె మార్పు చెందింది. ఎంత అనైతికమైన జీవితమైనా, ఎంత తప్పుడు జీవితమైనా, ఎంత అబద్ధమైన జీవితమైన. సుకారంటే అర్థమేంటి తెలుసండి? అబద్ధం, తాగుబోతాను. సుకారంటే అలాంటి అబద్ధమని విడిచిపెట్టి అలాంటి మత్తు స్థితిలోంచి బయటకు వచ్చేసింది ఆమె. మత్తు నుండి మరి అబద్ధము నుండి బయటకు వచ్చి సత్యములోనికి వచ్చింది. ఆ గడియ వర్తమానికి అంగీకరించింది, మారు మనసు పొందింది. ఆ నిజమైన బాప్తిసాన్ని, దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమైన బాప్తిసం అంటే చాలా మందికి మళ్ళీ డౌట్ వచ్చేది. ఎన్ని రకాల బాప్తిసం ఉన్నాయి బైబిల్లో? ఒకటే ఒక బాప్తిసం. ఏమండి 2 సార్లు 3 సార్లు బైబిల్లో బాప్తిసం లేదండి, ఒకే ఒక్కసారి. అది ఏంటో ప్రభు యేసుక్రీస్తు నామములోని మాత్రమే 8 సార్లు రికార్డెడ్ గా రాయబడింది. అది కాకుండా ఎక్కడైనా ఇచ్చినట్టుగా తీసుకున్నట్టుగా రుజువు ఉంటే నాకు చెప్పొచ్చు. యేసుక్రీస్తు ఎందుకు అలా చెప్పాడో? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము యేసుక్రీస్తు. అందుకే శిష్యులు యేసుక్రీస్తు నామంలో ఇచ్చారు. అంతే తప్పితే వాళ్ళు ఏమి తప్పు చేయలేదు, యేసుక్రీస్తు తప్పు చెప్పలేదు. కనుక ఆ నిజమైన బాప్తిసాన్ని పొందుకుని, నిజమైన పరిశుద్ధాత్మను పొందుకుని, ఆ నిజమైనటువంటి ఈ గడియ వర్తమానాన్ని కలిగి ఉంటే దేవుని పిల్లలు ఆమె నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా ఈ రోజు కూడా నీవు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఇప్పుడు సమరయ స్త్రీ దాహం తీరిందా? ఆత్మీయ దాహం తీరింది, భౌతిక దాహం తీరింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెకు ప్రవక్త గురించిన బయలుపాటు వచ్చింది, ఆమెకి బలిష్యం దూత గురించిన బయలుపాటు వచ్చింది, ఆమెకు ప్రకటన గ్రంథం గురించి బయలుపాటు వచ్చింది, ఆది కాండముల గురించి బయలుపాటు వచ్చింది. 7 సంఘకాలాలు ఏమిటి? ఎఫెసీయులు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికే. ఏమిటి సంఘాలు? ఆయన బోధించగానే అర్థమై, ఆ ప్రవక్త ఎవరు, ఈ కాలానికి పంపించబడిన ప్రవక్త ఎవరు, నేను ఎలా మార్చుకోవాలి నా జీవితం? వెంటనే ఆమె వస్త్ర విధానం, మాట విధానం, భక్తి విధానం కూడా మార్చుకుని ఒక అద్భుతమైన స్త్రీగా, దాహము తీరిన ఒక స్త్రీగా తన గృహానికి వెళ్ళింది. త్వరలో మనం కూడా గృహానికి వెళ్ళాలి. మనము తండ్రి గృహానికి వెళ్ళాలి, మన భర్త గృహానికి వెళ్ళాలి. మన భర్త ప్రభువుని యేసుక్రీస్తు, మనం ఒక ఎత్తబాటు ఉంది మనకు ఒక పరలోకం ఉంది. దేవుని పిల్లారా, ఎంతమంది వెళ్తారు? వెళ్లే ముందు ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకోవా? ఎంతమంది మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఎక్కడెక్కడ రహస్యాలు ఉంటాయి, ఏదైనా తప్పుడు జీవితాలు ఉంటాయి, ఇప్పుడే దేవుని సమర్పించుకోండి. నీ కుమార్తెను మరి దేవుని సమర్పించు, నీ కుమారుని దేవుని సమర్పించు. నిజమే, చర్చికి వెళ్తున్నాను, సీక్రెట్లు మెయింటైన్ చేస్తాను. యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు కనికరించుడు కాక. అవనస్తులైన ఎవరస్తులైన పెద్దవారైన చిన్నవారైన మరి పొరపాటు చేయడానికి వయసుతో సంబంధం లేదండి. ఈ రోజు ఇది బహిరంగ సత్యం అండి. పొరపాట్లు కలిగి ఉండడానికి, చీకటి జీవితాలు కలిగి ఉండడానికి క్రైస్తవులు అయితే వారి చీకటి జీవితాలు కలిగి ఉండడానికి కాదండి. అందరినీ కూడా మరి దాడి చేస్తా ఉందా పాపం. కనుక ఈ రాత్రి ఎవరైనా సమర్పించుకుని నా జీవితాన్ని ఉన్నపాటుగా దేవునికి అప్పగించేస్తాను. నేను మనిషికి అప్పగించమట్లేదు, దేవునికి అప్పగిస్తాను. ఇదిగో నిజమైన ఆనందం గురించి నేను మాట్లాడి తెలుసుకుంటాను, నిజమైన భక్తి జీవితాల గురించి మాట్లాడుకుంటాను. ఇక సీక్రెట్లు మెయింటైన్ చేయాలి. మాట, చూపు, ఆలోచన అంతా క్లియర్గా ఉంటుంది. ఈ రోజు తప్పు చేయలేను. సంఘానికి వెళుతూ మరి ముసుగంటే ఈ ముసుగు గురించి మాట్లాడట్లేదు. మరి భక్తి ముసుగులో నేను మరి తప్పుడు జీవితాన్ని కలిగి ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? యథార్థవంతురాలు వ్యక్తి, యథార్థవంతుడు వ్యక్తి. నా జీవితంలో నా భార్యను మోసం చేస్తాను, నా భర్తను మోసం చేస్తాను, నా తల్లిదండ్రులు మోసం చేస్తాను. ఇలా జీవించలేనిక. నేను నా దేవుని మోసం చేస్తున్నాను, నేను అలా జీవించలేక. మార్చుకుంటాను. అలా భౌతికమైన జీవితం మార్చుకోవాలి. అలాగే రెండవది, నీ భక్తి జీవితాన్ని కూడా, నీ భక్తి స్టైల్ కూడా మారాలి. ఆచార సంబంధమైన భక్తి అలవాటు అయిపోయింది. ఏదో పండగ క్రైస్తువులాగా మారిపోయావు, పాటల క్రైస్తువులాగా మారిపోయావు. ఏదో పై భక్తి, ఏ లోతైన భక్తి లేదు, లోతైన పశ్చాత్తాపం లేదు. రాత్రంతా కన్నీరు కాచి ప్రార్థన చేసిన అనుభవాలు లేవు. ఉపవాసం ఉండి రోధించి నిజమైన పశ్చాత్తాపం కలిగి దేవుడే దిగొచ్చి సమాధానం ఇచ్చే ఆ స్థితి చాలా మంది దగ్గర లేదండి. రండి రాత్రి సమర్పించుకోండి మీ జీవితాన్ని. ఆమె జీవితంలో మరి ఆ యొక్క సమరయ స్త్రీకి యుగముల బండొచ్చి ఆ యొక్క మరి 6 భక్తులు, ఈ యొక్క ఏంటది బావి, ఆ సంస్థ, ఆ కొండలో ప్రతిరోజు నీళ్ళు మోసింది. ఆ కొండ, ఆ బావి, ఆ భక్తులు తీర్చలేని ఆ దాహము, ఇదిగో ప్రభు ఆ గడియ ప్రత్యక్షపరచబడిన ఆ వాక్యము ఆమె దాహం తెచ్చింది. అదే బండ, అదే క్రీస్తు. జీసస్ యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? ఎవరైనా మీ జీవితంలో ఇప్పుడే సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు దాహం చేస్తుంది.
అలాగే ఇదివరకే మీరు పరిశుద్ధులైతే మీరు ఇంకా మరింత లోతుగా ఉండండి, మరింతగా ఆ నిత్య జీవపు, ఎందుకంటే ఆ నిత్య జీవపు ఓటను లాగండి, ఆ పరిశుద్ధాత్మను ఇంకా లాగండి, ఆ లోపలికి లాగి నిత్య జీవం కలిగి గొప్ప ఎత్తబాటులో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ గృహానికి సమాధానం కలుగును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నది రాత్రి దేవుడు అద్భుతమైన విషయాలను దేవుడు సేవకు నిలబెట్టుకుని మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఆయన ఎంతమంది సంతోషిస్తున్నారు వాక్యాన్ని బట్టి. ఆ రోజు సమరయ మార్గం గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. దేవుడి కృపలో ఈ రాత్రి అదే దేవుడు ఈ గృహంలోకి వచ్చాడని నమ్ముతున్నాను. ఆ రోజు శరీరధారిగా ఉన్నాడు, అదే దేవుడి రాత్రి వాక్యముగా తను ఇక్కడ బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మాట్లాడేది ఎప్పుడు మనిషి కాదు, వాక్యం ఎప్పుడు కూడా దేవుడై ఉన్నాడు. అదెందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడు ఎందుకు నేను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఆయన చెప్పింది నేను సొంత మాటలు కాదు కానీ వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. గమనించండి, ఆ కాలంలో జరుగుతున్నటువంటి సంభాషణ అనేక మంది చనిపోతే ఒక సాధారణమైనటువంటి పాపంలో బ్రతుకుతున్న స్త్రీ ఆ రోజు ఈ మెస్సయ్యను గుర్తించింది. ఆ కాలంలో జరుగుతున్న ప్రవచనాలు గుర్తించి ఆ ప్రవచనాలను ఆమె గుర్తించి ఆ ప్రవచనాలు తగ్గట్టుగా జీవితం మొదలు పెడతాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోజు బోధకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకరి, హేరోదీయులు యేసుక్రీస్తుని వ్యభిచారన్నారు, కానీ పాపాత్మురాలైన స్త్రీ నువ్వు మెస్సయ్య అంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు పెద్ద పెద్ద బోధకులు, పెద్ద పెద్ద వారు ఈ రోజు వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. బైబిల్ పట్టుకుంటూ క్రైస్తవం చెప్పుకుంటూ కూడా ప్రస్తుతంలో జరుగుతున్నటువంటి దేవుని యొక్క కార్యాలను గుర్తించక ఈ వర్తమానం దెయ్యమనో, ఈ వర్తమానాన్ని దూషిస్తూనో, ప్రవక్త కాదనో రకరకాల దోషం చేస్తూ బ్రతుకుతా ఉన్నారు. కానీ కొంతమంది ప్రజలైతే దేవుడు పంపించిన సేవకుడు, దేవుడు పంపించిన ప్రవక్త అని చెప్పి కొంతమంది నమ్ముతున్నారు. నిశ్చయంగా అందుకే ఆమె మెస్సయ్యను గుర్తించింది. తన పాత జీవితం అంతా మారిపోయి రూపాంతరపరచబడింది. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే రూపాంతరపరచబడాలి. ఎందుకంటే ఆ కాలంలో గమనించండి, కొంతమంది తప్పిపోయారు, కానీ ఆ స్త్రీ తప్పిపోలేదు. మెస్సయ్యను గుర్తించింది. నేనే మెస్సయ్యాను, నేనే క్రీస్తు అయి ఉన్నానని చెప్పాడు ఆయన. ఈరోజు నిశ్చయం గమనించండి, క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? ఆ గొప్ప పాత నిబంధన యెహోవాయే క్రీస్తు అయి ఉన్నాడు. గమనించండి, ఆ 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తును ఆ యూదులు నమ్మలేకపోతున్నారు. 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి లేకపోతే ప్రవక్త అంటారు, కానీ యేసుక్రీస్తు దేవుడని, ఆయన రక్తం కాచని వచ్చిన మెస్సేజ్ అని ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నారు. కానీ ఆ రోజు దేవుడి కుమార్తె, ఆ సమరయలో ఉన్నటువంటి ఆ స్త్రీ, పాప జీవితంలో ఉన్న స్త్రీకి దేవుడు తన వాక్యాన్ని బయలుపరుచుకున్నాడు, నిశ్చయంగా రక్షించాడు. ఈ రోజు కూడా అనేక మంది బోధకులు ఉన్నారు, పెద్ద పెద్దవారు ఉన్నారు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అర్థం కావట్లేదు. ఆ రోజు నికోదేము కూడా ఉన్నాడు. ఆ ముందు అధ్యాయంలో నికోదేముకి అర్థం కాలేదు, కానీ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సమరయ స్త్రీకి అర్థమైంది. ఈరోజు బోధకులకు అర్థం కావట్లేదు, కానీ సామాన్యమైన ప్రజలకు వాక్యం స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాత్రి అదే వాక్యాన్ని దేవుడు సేవకుడు ద్వారా రాత్రి మాట్లాడాడు. ఆయన సుఖారని బావు దగ్గరికి వచ్చాడు. సుఖారం అంటే తాగుబోతుల స్థలం అని అర్థం. అక్కడ ఎవరున్నారు? ఒక విచార స్త్రీ ఉంది. నిశ్చయంగా ఈరోజు ఈ కాలంలో కూడా ఒక ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆ యొక్క వైన్ షాప్కి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రాంతాలు వెళ్ళవలసి వచ్చి ఒక పాపంలో ఉన్నటువంటి స్త్రీని ఆయన కూడా క్రీస్తులోకి దిద్దాడు. ఆయన నిశ్చయం ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడని నమ్ముతున్నాను నేను. తప్పనిసరిగా ఎవరైనా జీవితాలు సమర్పించుకోండి. అప్పటి వరకు కూడా ఆమె ఒక కొంత విశ్వాసాన్ని కలిగి ఉంది, వాళ్ళు బోధించే బోధన కలిగి ఉంది. ఏదో మెస్సేజ్ వస్తాడు అని చెప్తూ పాత జీవితాన్ని బ్రతుకుతా ఉంది ఆమె. ఆ యొక్క క్రైస్తవులు ఉంది, బోధకులు అనుకున్నారు. అయితే ఏం చేస్తుంది? విచారంలో జీవిస్తుంది, 6 భర్తలు మెయింటైన్ చేస్తూ ఉంది. జీవితం ఏం మారలేదు. గమనించండి, వాక్యం ఎక్కడ ఉంటుంది నాకు స్వతంత్రత ఉంటుందని చెప్పాడు. సత్యము స్వతంత్రులు చేస్తుందని చెప్పాడు. పాపము చేయడు పాపానికి దాసుడు, కానీ సత్యం వచ్చి ఏం చేస్తుంది? స్వతంత్రులు చేస్తారు. ఆ సత్యం ఎవరో కాదు, వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు ఏమంటారు? మేము అబ్రహాం పిల్లలు అంటున్నారు, కానీ వాళ్ళు స్టిల్ ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ ఏమన్నాడు ఆయన? పాపం చేయవాడు పాపానికి దాసుడు, ఈ యొక్క కుమారుడు లేకపోతే నేను వచ్చింది ఎందుకంటే స్వతంత్రులుగా మార్చడానికి, మన జీవితాల్లో నుంచి పాపాలు తీయడానికి అని చెప్పాడు ఆయన. నిశ్చయంగా అదే దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే మన వాక్యాన్ని పట్టుకుంటున్నామో, సరైనటువంటి మారు మనసు పొందుతున్నాము, పరిశుద్ధాత్మ నింపబడుతున్నప్పుడు మన పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. మునుపటి వల్ల జీవితాన్ని మనం జీవించలేము. దేవుడు పూర్తిగా మన దాహాన్ని తీరుస్తాడు. ఈ రాత్రి కూడా అడుగుతున్నాడు, నీ దాహం ఏంటని అడుగుతున్నాడు. ఆ రోజు ఆ స్త్రీని అడిగాడు, నీ దాహం ఏంటి అన్నాడు. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నువ్వు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? సంఘాలకు వెళ్తూ
ఆ రోజు ఆమె సంఘాలకు వెళ్తూ కూడా ఎలాంటి సాక్ష్యాలు కలగదు తెలుసా? 5 భర్తలు మెయింటైన్ చేస్తుంది, అలాంటి సాక్ష్యం కలిగి ఉంది. అయితే ఆమె జీవితం అంతా, ఆమె సాక్ష్యం అంతా కూడా ఆయన బయట పెడుతున్నాడు. ఆమె వెంటనే పశ్చాత్తాపడింది. దేవుడు వాక్యం మాట్లాడి కానీ ఆమె ప్రశ్న చేయలేదు, కానీ తన జీవితాన్ని సమర్పించుకుంది. రోజు దేవుడు మాట్లాడాడు. ఒకసారి పరిశీలన చేసుకుందాం, మీరు పరిశీలన చేసుకోవాలి, మన అందరం పరిశీలన చేసుకుని వాక్యానికి పూర్తిగా సరెండర్ అయినప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. తప్పనిసరిగా పాస్టర్ సరి అవ్వాలి, ప్రతి ఒక్కరూ సరి అవ్వాలి. నిశ్చయంగా ఆ రోజు పరిశీలన శాస్త్రులు సరి అవ్వాలి, కానీ వాళ్ళు సరి అవ్వలేదు. పాస్టర్లు ఇప్పుడు సరి అవ్వరు, వాళ్ళు కలిగి ఉన్న సిద్ధాంతాలతో ఉంటారు. కానీ దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, అమాయకులుగా మనమే సరి అవ్వాలి. నిశ్చయంగా గమనించండి, ఆ రోజు పరిచయులు పాపంలో మునిగిపోయారు, కానీ పాపంలో ఉన్న స్త్రీ మాత్రం రక్షించబడతావు. అదే సోదరుల ఈ రాత్రి వాక్యం దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీకి ఒక గ్రహింపునిచ్చిన దేవుడు ఈ రాత్రి దేవుడు నీకు కూడా ఒక గ్రహింపునిచ్చును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, నిలబడండి, మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు కనుక మనం కూడా ఒక నిమిషం ప్రభువా ఆ దేన సేవకుని నిలబెట్టుకుని నాతో మాట్లాడావు ప్రభు, నా జీవితంతో మాట్లాడావు, నా రహస్యమైన జీవితంతో మాట్లాడావు. ఎందుకంటే రహస్యమైన కార్యం ఎరిగిన వాడు ఆయనే. ఏ మానవుడికి తెలియదు, ఏ మనిషికి నీ రహస్య జీవితం తెలియదు. కానీ రహస్య జీవితం ఒంటరిగా ఉన్నప్పుడు నీ రహస్య జీవితం ఎరిగిన వాడు కేవలం దేవుడు మాత్రమే. నిశ్చయంగా నీ రాత్రి నీతో మాట్లాడాడు, ఈ రాత్రి నాతో మాట్లాడాడు. మనం అందరము కూడా ఆయనకి సరెండర్ అవ్వాల్సిన ఉన్నాం, అందరం కూడా ఆయనకి సమర్పించుకోవాల్సిన ఉన్నాం. ప్రతి ఒక్కరు హృదయాలు పరిశీలన చేసుకోండి. అతిక్రమం దాచిపెట్టేవాడు వరిదిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఆ రోజు ఆ స్త్రీ కనికరం పొందడానికి గల కారణం తన అతిక్రమాలను ఒప్పుకుందామే. ఈ రాత్రి నువ్వు కనికరింపబడాలంటే, క్షమించబడాలంటే, నీ జీవితం రక్షించబడాలంటే, నిశ్చయముగా నువ్వు కృప పొందుకోవాలంటే ఈ రాత్రి మన జీవితాలు ప్రభు ఎదుట ఒప్పుకోండి. ప్రభు నన్ను విడిపించు, ప్రభు జీవం కలిగిన వాక్యంతో నడిపించు, సత్యము స్వతంత్రులుగా చేస్తాను. ప్రభు సత్యం నాకు కావాలి ప్రభు, ఆ వాక్యం నాకు కావాలి ప్రభు. ఆ యొక్క సమయంలో ఆ సమర స్త్రీతో మాట్లాడిన అదే సత్యము ఈ రాత్రి నాతో కూడా మాట్లాడావు. ఆమె ఏ విధంగా అయితే సమర్పించుకుందో నేను కూడా సమర్పించుకుంటాను. ఆ పరిశీలి బోధలో నుండి, ఆ నామకార్థ సిద్ధాంతాల్లో నుంచి, ఆ పాపపు బ్రతుకుల్లో నుండి నేను వేరవుతాను ప్రభువా. నేను సంఘానికి వెళ్తున్నాను కానీ నాలో మార్పు లేదు. క్రైస్తవం అంటున్నాను కానీ నా మార్పు లేదు. ఏదో నామకార్థ భక్తి చేస్తున్నాను నేను. ప్రభు నీ కనికరం నాకు దయచేయండి తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. నీ చిన్న హృదయంలో ప్రార్థన చేయండి అమ్మా. నీ హృదయంలో వింటున్నాడు ఆయన. నీ చిన్న హృదయంలో ప్రార్థన చేయండి. దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు. మన హృదయంతో మాట్లాడుతున్న యవనస్తులారా, యవన బిడ్డలారా, వృద్ధాప్యంలో ఉన్నవారా, మధ్య వయసులో ఉన్న వారులారా, ఒక్కసారి మన హృదయం పరిశీలన చేసుకుందాం. తప్పేమి కాదు. మనం సమర్పించుకుందాము. ఒప్పుకుంటే విడిచిపెడతామా? మనము ఒప్పుకుంటేనే విడిచిపెట్టగలము, ఒప్పుకోకపోతే విడిచిపెట్టలేము. మనం విడిచిపెడితే మనం కృప పొందుకుంటాము. ఈ రాత్రి అటువంటి కృప నాకు కావాలనుకుంటే విడిచిపెట్టండి. కృప పొందుకుందామే, అని కృప కమ్ముకుందామని ఈ రాత్రి నిన్ను కూడా కృప కమ్ముకుంటుంది. అయితే నువ్వు చిన్న అవకాశం ఇవ్వాలి. ప్రభు నా లైఫ్ లోకి రా తండ్రి, నా జీవితంలోకి రా ప్రభువా అని చెప్పి ఆయనకి చిన్న అవకాశం ఇస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నా ప్రియ సోదరుల ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సమర్పించుకోండి. ఒక్క నిమిషం మీరు సమర్పించుకోండి. యొక్క గృహంలో మీరు బయటకు వెళ్లే ముందు చిన్న మాట ప్రభు దగ్గర అడగండి. నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా. నా పాత జీవితాన్ని విడిచిపెడతాను. ఆ స్త్రీ పాత కొండని ఏ విధంగా అయితే విడిచిపెట్టేసిందో నా పాత జీవితాన్ని రాత్రి ఎక్కడే విడిచిపెట్టేసి ఒక నూతనమైన జీవితాన్ని సత్యవాక్యముతో ప్రారంభిస్తాను నేను. అది సమర్పించుకున్న ప్రియ సోదరుల సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నేను సేవకు నిలబెట్టుకుని ప్రభా సమరస్త్రీ దేవా ఆ యుగంలో బండతో ఏ విధంగా మాట్లాడిందో అదే యుగంలో బండి రాత్రి ఎక్కడికి వచ్చిందని మేము నమ్ముతున్నాము. దేవ మా రాత్రి మా మధ్యలోకి వచ్చావు. నీవే యుగంలో బండ అయి ఉన్నావు. మా దాహాన్ని తీర్చేవాడు నీవే. ప్రభా నిశ్చయంగా ప్రభు ఒకప్పుడు మేము తప్పుడు దాహాలతో తప్పుడు సాక్ష్యాలు మేము కలిగి ఉన్నాము. కానీ ప్రభు ఒక సరైన సాక్ష్యం పొందడానికి, ఒక సరైన దాహం తీర్చడానికి ప్రభు నీవే రంగం మీద దిగొచ్చావు ప్రభు. ఈ రాత్రి మా జీవితాన్ని ఇచ్చేందుకు సమర్పిస్తున్నాము. నా జీవితానికి సమర్పిస్తున్నాము. మా దోషాలు క్షమించండి. మా పాత ప్రాచీన
స్వభావం తొలగించండి. ఓ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ రాత్రి మాతో అందరితో మాట్లాడావు ప్రభువా. ఓ నీ కృప మాకు ఇచ్చావు తండ్రి. అతిక్రమం దాచిపెట్టువాడు వృద్ధిరడన్నావు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడన్నావు. ఈ రాత్రి ఆ కనికరం మాకు కావాలి, ఆ కృప మాకు కావాలి తండ్రి. ఓ ఆ కృప కొరకే వేడుకుంటున్నాం నాయన. ఇక్కడ అనేక మంది బిడ్డలు విన్నారు ప్రభువా. ఈదరాడి పరిసర ప్రాంతాల్లో ప్రభువా అనేక మంది వాక్యాన్ని ప్రేమించి రాత్రికి వచ్చారు. ఓ అయితే నీ దీని సేవకు నిలబెట్టుకుని ప్రభువా కొన్ని జీవితాలతో కొన్ని చిన్న హృదయాలతో నువ్వు మాట్లాడావు. ఓ ఈ రాత్రి ఎవరో ఉన్నారు ఇక్కడ, అందుకే అంత లోతుగా నువ్వు మాట్లాడావు. ఓ ఎవరో నువ్వు పట్టుకోబోతున్నావు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు కనెక్ట్ అయ్యారని నమ్ముతున్నాను. తప్పనిసరిగా ప్రభు వాళ్ళు ఇంకా నువ్వు దర్శించండి, వారితో మాట్లాడండి. ఓ దేవానికి మహిమ కలుగురు గాక, ఆ పాత కొండకి విడిచిపెట్టి వెళ్దురు గాక. దేవా మీరే సాయం చేయండి ప్రభువా. ఓ ప్రభా నీ హస్తాలకే సమర్పిస్తున్నాము తండ్రి. నీకే కృతజ్ఞతలు ప్రభువా. ఓ విత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేయండి. అది 30 గాను 60 గాను 100 గాను 1000 గాను ఫలింపచేయండి. ఓ నా జీవితంలో ఫలింపచేయండి, నా సోదరుల జీవితంలో ఫలింపచేయండి ఆయన. దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ముఖ్యంగా వాక్యమిత్ర దేవజనులు దీవించండి, ఆయన పరిచయ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఓహో దేవానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కూడికి ఏర్పడేసిన సోదరుడు తిమోతి గారి కుటుంబాన్ని, భార్య బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఓ దేవ తప్పనిసరిగా ప్రభువా ఈ కుటుంబ కృప పొందును గాక. ఓ ఈ కుటుంబ సమాధానంతో నింపబడును గాక. దేవ మీరే కృప చూపించండి నాయన. దేవ నీ హస్తాలకి సమర్పిస్తున్నాము తండ్రి. ఇక్కడ అనేక మంది గ్రామస్తులు వచ్చారు ప్రభువా, ఎంతో దీర్ఘంగా ప్రభువా ఓ వాక్యముతో ప్రభువా ఓ సహవాసం చేశారు ప్రభువా, ఎంతో సహనంతో వాక్యాన్ని విన్నారు ప్రభువా. ఈ రోజు వాక్యాన్ని వెళ్ళలేని ప్రజలు ఉన్నారు నాయన. అయితే బిడ్డలు ప్రభు వాక్యాన్ని ప్రేమించిన వారు, అందుకే ఇక్కడికి వచ్చేది రాత్రి ప్రేమించారు కాబట్టి వాళ్ళతో మాట్లాడావు. తప్పనిసరిగా ప్రభు విడిచిపెట్టేవారుగా కాకుండా దాన్ని పట్టుకుని దాంతో ఆలోచన చేసే ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ పరిసరిలో ఉన్నటువంటి బిడ్డలు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ రాత్రి ఎంతమంది అయితే వర్తమానాలు విన్నారో అందరికీ నీ కృపనివ్వండి. నీ హస్తాలకి సమర్పిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ వాక్యం మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు. మనం కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఈ గ్రామస్తులను ఆశీర్వదించండి ప్రభా. ఓ ప్రభా నీకే వందనాలు. ఈ రాత్రి ఎవరైనా అవసరాల కోసం వచ్చుంటే వాళ్ళ అవసరాలు తీర్చబడును గాక. ఎవరైనా బలహీనలు వచ్చుంటే వాళ్ళు బలపరచబడుదురు గాక. ఎవరైనా రోగులు వచ్చుంటే వాళ్ళు స్వస్థపరచబడుదురు గాక. ప్రభా మీరే సాయం చేయమని ప్రభా. ఈ రాత్రి వచ్చిన వాక్యాన్ని బట్టి, నువ్వు జరిగించిన కూడికని బట్టి ప్రభా ఓ వచ్చిన దైవజాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు గారి కృప, ఆయన ప్రేమ, ఆయన యొక్క వాక్య ప్రత్యక్షత నూతనం వచ్చిన బిడ్డలకు కూడికి ఏర్పడిన కుటుంబానికి ఇక్కడ పరిశుద్ధులకు ఇక్కడ సేవకులందరికీ కూడా ఆయన ప్రత్యక్షతనిచ్చి ఆ మెస్సయ్యను చూసి ఓ నిశ్చయంగా గొప్ప జీవితాన్ని, రూపాంతరపరిచే జీవితాన్ని ఇక్కడ బిడ్డలందరూ పొందుకుందురు గాక. ఆమేన్.